ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ కుమారుడు ప్రారంభంగా మాట్లాడిన సంగతులు, అనేకమైన సంగతులు నాయన, శోధనలో పడిపోకుండా మా పక్కనే ఉండి మమ్మల్ని ఎలా బలపరుస్తారు, నీ మీద ఆధారపడితే ఎంత గొప్పగా జీవితాలు ఉంటాయో అని కొన్ని విషయాలు తండ్రి, చక్కని విషయాలు సూటిగా మాతో నేరుగా తండ్రి మాట్లాడినందుకు నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, చెప్పబోతున్నాను ఈ రెండో వర్తమానంలో కూడా తోడుగా ఉండండి. చెప్తున్న నన్ను మరుగుపరిచి సూటిగా మాతో మాట్లాడి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి వాక్యమనే అద్దములో మా బ్రతుకులను చూపించి ఒప్పుకొని వదిలిపెట్టుకొని తండ్రి నీ దగ్గర కనికరం పొంది నీ పాదాల చెంత నేర్చుకొని ఆ నిత్య మహిమలో చేరి అట్టి భాగ్యము అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తునామాని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభునామన వందనాలు. మంచిది. పోయిన వారం వాకిటిలో పాపము పొంచి ఉంది, జాగ్రత్త అన్న అంశం మీద మాట్లాడాను. అదే కయ్యేను ఏబేలు చంపబడిన దాని గురించి ఈరోజు కూడా దేవుడు చక్కని విషయాలు చెప్పాడు. చెప్పిన దాంట్లో పదే ఒక వచనం చెప్పాను. అక్కడ ఆదికాండము 4వ అధ్యాయంలో ఏ వచనం చెప్పాను నేను? పదే 1కి 2-3 సార్లు దాని వచనాన్ని ఉటంకించి చెప్పాను. అది కరెక్ట్. ఇంకోటి ఉన్నది, మనిషి ఎందుకు పాపిగా మారిపోతుందంటే పాపానికి ఎవరి మీద వాంచగలుగుతుంది? కయ్యేను మీద పాపానికి వాంచగలిగింది. వాంఛ అంటే ఏంటి? కోరిక. ఇక్కడ సేమ్ అలాగనే ఆదాము అవ్వల గురించి కూడా చెప్పబడింది. చూడండి 3వ అధ్యాయంలో. మూడో అధ్యాయము 5వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం చూద్దాం. ఏలయనగా ఆ పండు వాటిని తినమున మీ కనులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. స్త్రీ చూడండి, అప్పటిదాకా చూడలేదా? చూసిందా? చూడలేదా? ఎక్కడ జరుగుతుంది ఆపరేటింగ్? ఎక్కడ జరుగుతుంది? దుష్టుడు ఎక్కడ పెట్టాడు? అవకాశం ఇచ్చాడు. తినకూడదు అని మాత్రమే దేవుడు చెప్పాడు. కానీ అమ్మమ్మ ఏం కలిపి చెప్పింది? ముట్టకూడదు అని కూడా చెప్పిన వెంటనే ఏం పట్టేసింది? చాలా జాగ్రత్తగా దుష్టుడు పట్టాడు. అంటే మొదటి జంట ప్రతివానికి తండ్రిగా ఆదాము ఉన్నాడు, తల్లిగా జీవము గల ప్రతివానికి తల్లిదండ్రులుగా ఆది దంపతులుగా ఆదాము అవ్వమ్మ గారు ఇద్దరు కనిపిస్తారు. వాని జైత్రయాత్ర మొదట ప్రారంభ జంట నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది. అవ్వమ్మ ఏమైపోయింది? బలహీనతలో అపరాధములో పడిపోయింది. ఎందుకు పడ్డది? మాట్లాడడం స్టార్ట్ చేసింది. మీరు గమనించండి, మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏమైపోయింది? మాటల్లో ఏముండదు అన్నాడు? విస్తారమైన మాటల వల్ల దోషం ఉండక మానదు. కొంచెం మాట్లాడిందా? విస్తారంగా మాట్లాడింది అవ్వమ్మ గారు. విస్తారంగా మాట్లాడింది. భర్త ఏ పనిలో ఉన్నాడు? బిజీలా. ఈమెం చేస్తుంది? బట్టలు ఉతికే పని ఉందా? వంట చేసే పని ఉందా? కూరగాయలు కట్ చేసి మొత్తం ఇవన్నీ చేసే పని ఏమైనా ఉందా? ఏమైనా పని ఉందా అండి? భర్త ఒక దగ్గర ఉంటే భార్య ఎందుకు ఉంది ఒంటరిగా? మీరు గమనించారో లేదా వాక్యాన్ని? పన్ను తిన్న వెంటనే ఈమె కళ్ళు తెరవలే, కళ్ళు ఈమెకు తెరవలే. ఇద్దరు తిన్న తర్వాత తెరవబడ్డాయి. ఎందుకు? ఆ వాక్యాన్ని ఆలోచించిరా? పండు ఎవరు తినడం? ముందుగా పండు అవ్వమ్మ తిన్నది. ఈమె తెరవబడ్డదా? తెరవలేదా? కళ్ళు ఎప్పుడు తెరవబడ్డాయి? ఎందుకు ఈమె తిన్నాం కదా తెరవబడాలి కదా, ఎందుకు తెరవాలే? ఆలోచించిరా? ఎందుకు తెరవాలే? ఇద్దరు ఏక శరీరం కనుక తెరవబడలే. ఇద్దరు
ఈయన తిన్న తర్వాతనే ఇద్దరికి ఏమైపోయింది, కనులు తెరవబడ్డాయి. దుష్టుడు నిజమే చెప్పిండు, ఏమని? మీరు కనులు తెరవబడి దేవతల వలె ఉంటారు. ఒక మోసాన్ని నమ్మించారు. చూడండి, మాటలు మాట్లాడింది, అధికంగా మాట్లాడింది, మాటల్లో అపరాధంలో పడింది. అపరాధంలో పడిన వెంటనే ఏమైపోయింది? చూపుని టార్గెట్ చేసింది. చూపు కాడికి వచ్చింది. అప్పటిదాకా చూసింది మంచిగానే, అప్పుడు ఏమైపోయింది? రమ్యముగా, అందముగా కనిపించింది. అంటే ఏంటి? నీ కనుగుడ్డుని ఏంటంటే ఆపరేట్ చేస్తుంది మొత్తం. కనుల విషయంలో దేవుడు చెప్తున్న జాగ్రత్తలు మనం గమనించాలి. అప్పటిదాకా చూడలేదా? అప్పటిదాకా చూసిరు, మరి అప్పుడే ఎందుకు అందంగా కనిపించింది? ఎందుకు అందంగా కనిపించింది? ఎందుకు రమ్యంగా కనిపించింది? ఎందుకు వివేకం ఇచ్చేదానికి కనిపించింది? అప్పటిదాకా కనిపించలేదా? కనులను అనేది ఆపరేట్ చేస్తుండే దుష్టుడు. ఇప్పుడు ప్రపంచం మొత్తం దొంగగా మారిపోవాలన్నా, వ్యభిచారిగా మారిపోవాలన్నా, దోసుకోవడానికి, ఆక్రమించుకోవడానికి, భూకబ్జా కోరుగా మొత్తం ఈ అన్నిటికీ మారిపోవడానికి దేన్ని ఆధారం చేసుకున్నాడు మనిషి? చూచుట వలన. మీరు గమనించండి, ఎందుకు అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎందుకు గొడవలు జరుగుతున్నాయి? వినుట వల్ల కూడా ప్రమాదమే. అందుకనే యేసుక్రీస్తు వినుట గురించి ఏమన్నాడు? ఏం వింటున్నారో జాగ్రత్త. చూస్తున్నప్పుడు కూడా ఏమన్నాడు? నీ చూపులు జాగ్రత్త, ఏం చూస్తున్నావు చాలా జాగ్రత్త. మత్తయి సువార్త చెప్పలే 5వ అధ్యాయం 27వ వచనంలో, ఒక స్త్రీని మోహపు చూపు చూసిన వెంటనే తన హృదయం ముందు వాడు వ్యభిచారం చేసిన వాడగును చెప్పిండా లేదా? అంటే చూపుల విషయంలో దేవుడు చెప్పిన జాగ్రత్తలు మనిషి పట్టించుకున్నాడా? పట్టించుకుంటాండి. అప్పటిదాకా మంచిదే ఉంది. అంటే ఏంటి? దేవుడిచ్చిన ఈ కళ్ళను, ఈ అనంతమైన సృష్టిని చూస్తూ దేవుడు చేసిన మేళ్లను కొనియాడుతూ ఖచ్చితంగా ఈ అనంతమైన విశ్వం అండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకారం. మీరు గమనించండి, సృష్టిలో మనం ప్రతిదాన్ని మనం పరిశీలిస్తే చాలా ఉన్నతంగా అనిపిస్తాయి. కూరగాయలు కానీ, జంతుజాలం, పక్షులు కానీ ఒక్కొక్క దానికి ఒక ఆకారం. నెమలి రెక్కలిప్పుకుంటప్పుడు చూశారా? నేను బండి వేసుకొని వెళ్తున్నాను, ఈ చెరువు కట్టకుండా చాలా ఉన్నాయి, 5-6 వచ్చినాయి మొత్తం. ఒక్కసారి ఇట్లా రెక్కలు ఇప్పి ఇలా అంటుంది. మీరు గమనించండి, ఇంకా అది చిన్నదే, పెద్దదైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. చిన్నవి 5-6 వచ్చినాయి మొత్తం, కోలలాగానే తిరుగుతుంటాయి. అటు పలుకు వేరు. ఒక్కసారి ఉదయం ఆ సూర్యకిరణాలకు ఒక్కసారి ఇప్పి ఇలా అంటుంది మొత్తం. మీరు గమనించండి, ఎంత బాగుందండి దాన్ని వర్ణన. ఎలా ఉంటే దాన్ని నెమలిక, ఈకలు. చదువుకునే పిల్లలు బుక్కుల్లో పెట్టుకుంటే మంచిగా చదువు వస్తుందని అందులో పెట్టుకుని నెమలిక, అందులో పౌడర్ వేసుకొని మరీ పెట్టుకుని దాచుకునేది చిన్నప్పుడు. మీరు గమనించండి, అది ఒక గొప్ప ఇదండి. ఎందుకంటే కిరణాలు పడ్డప్పుడు, సూర్యరశ్మి పడ్డప్పుడు ఆ రెక్కలు, ఆ విప్పిన నెమళ్ళు చూడాలి ఎంత షైనింగ్గా పడుతుంది తెలుసా? చాలా ఉన్నతంగా పడతాయి. అసలు 7 రంగులు ఇంద్రధనుసులో అక్కడ చూస్తే అన్ని రంగులు కనిపిస్తాయి. ఆ నెమళ్ళలోనే షైనింగ్ వచ్చేస్తాయి మొత్తం. ఇలా మొత్తం అన్నిట్లలో ఈ కన్నులాగా ఉంటుంది. ఆ వీకల్లో మొత్తం అన్నిటిలో మొత్తం ఇలా ఇప్పుకున్నప్పుడు అన్ని రంగులు కనిపిస్తుంటాయి. మొత్తం గ్రీన్గా కనిపిస్తుంటాయి, మొత్తం పింకుగా కనిపిస్తుంటుంది. షేడ్లన్నీ మారిపోతుంటాయి. మీరు గమనించండి, ప్రతిదీ అనువు చూస్తే ఏంటంటే ఈ అన్నింటి చూడాలని దేవుడు అనుకున్నాడు. కానీ ఏంటి? మంచిని చూపించదండి కన్నుతో. మీరు బాగా గమనించండి, చెడు చేయడానికి, చెడును మాత్రం చూపించడానికి కన్నును ఆపరేట్ చేస్తుంటే దుష్టుడు. అది ప్రపంచం తెలుసుకోకుండా మారిపోయింది, తెలియకుండా పడిపోయింది. పాపంలో పడిపోవడానికి, అపరాధంలో పడిపోవడానికి, దేవునికి దూరం అయిపోవడానికి బలమైన కారణం ఏం దొరికేనా? కన్నేనండి. కన్ను మంచిదైతే దేహం అంతా మంచిదే, వెలుగుమయం ఉంటుంది. కన్ను చెడిపోతే, మత్తయి సువార్తలో ఈ కన్ను గురించి సంపూర్ణమైన వివరణ ఇచ్చిండు. కన్ను మంచిదైతే నీ దేహం మంచిగా ఉంటుంది, కన్నే చెడిపోతే నీ దేహం అంతా చీకటి అయిపోద్ది, అంటే నువ్వు అంధకారంగా మారిపోతావు, అంధకారంగా పడిపోతావు అన్నాడు. యేసుక్రీస్తు కన్ను గురించే జాగ్రత్తగా ఆయన కొండ మీద ప్రసంగంలో తీసుకుంటూ కన్ను గురించి చెప్తాడు. నీ దేహానికి కన్ను దీపం, వెలుగు అన్నాడు. వెలిగించుకురా. అప్పటి వరకు యేసుక్రీస్తు చెప్పేంత వరకు ఏమైపోయింది? కన్ను చూస్తుంది అనుకుంటారు, కానీ కన్నే దీపము దేహానికి అని చెప్పిన నాదుడు ప్రపంచంలో వాళ్ళాడు. మీరు గమనించండి, అప్పటిదాకా మంచిగున్నది అప్పుడు చీకటి అయిపోయింది, చూడకూడదని చూస్తుంది. మొత్తం అందమైందిగా, రమ్యమైందిగా, వివేకమిచ్చు రమ్యమైందిగా కనిపించే వరకల్లా
అక్కడి నుంచి వెళ్ళి పరంపరవాని జైత్రయాత్ర, దుష్టుని జైత్రయాత్ర కొనసాగుతుంది. మీరు గమనించండి, అపరాధంలో పడ్డారు, అపరాధంలో పడిపోయింది. ఆ కన్ను పండు తిన్నది, తిని వెంటనే కొన్ని భర్తకి ఇచ్చిన తర్వాత ఇద్దరికి ఒకేసారి తెరవబడి, ఈమెకు తెరవబడలే ఒకేసారి. ఎందుకంటే ఈమె తిన్న వెంటనే ఈమె దిగంబరని ఈమెకు తెలవలే. కానీ ఈయన ఇద్దరు తిన్న తర్వాత వాళ్ళిద్దరి కన్నులు తెరవబడి దిగంబరని తెలుసుకొని ఏమైపోయారు వాళ్ళు? దేవుని స్వరము వినబడినప్పుడు ఏమైపోయింది? ఎందుకంటే అక్కడ దేవుని స్వరమే అని ఉంటుంది, కానీ యోహాను సువార్తలో ఆయన స్వరము ఎప్పుడు ఎవరు వినలే, ఆయన స్వరూపమైనను చూడలేదు, ఆయన స్వరము వినబడదంటే దేవుడు రాయబడిన అంటే పద ప్రయోగాలు ఎలా ఉంటాయి అంటే, వచ్చారు అబ్రహాం చూస్తేందుకు వచ్చారు. ఎవరు వచ్చారు? దూతలే వచ్చాయి, కానీ యెహోవా వచ్చిందని ఉంటుంది. పొదలో మాట్లాడింది యెహోవా అని ఉంటుంది, కాదు అపొస్తలుల కార్యంలో దేవదూత అని ఉంటుంది. అంటే ఏంటి? దేవుని పక్షంగా వచ్చింది దేవదూతలే, కానీ ఆయన స్వరూపం కానీ ఆయన స్వరం కానీ వినడానికి ఈ కన్నబేరు సరిపోదు, పగిలిపోదు, ఏమి ఉండయి తెలుసా? ఎందుకంటే పెద్ద విస్ఫోటనం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అని చెప్పేది ఏంటంటే, పెద్ద విస్ఫోటనం జరిగింది కనుకనే ఇగో ఈ అనంతమైన విశ్వం వచ్చింది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆయన మాట పలికితే ఈ భూమి అనేది ఇప్పుడు మనకున్న ఈ చెవులు అనేది ఉండవు, పగిలిపోతాయి. సౌండ్ సిస్టమ్ పెడితే మామూలుగా బాక్సులు ఎక్కువ పెడితే ఏమైపోద్ది? చెవులు మోసుకుంటాం. మరి దేవుడేం మాట్లాడితే ఉండలేము. అందుకనే దేవుడు ఏంటంటే తన పక్షంగా, తనకు ప్రతినిధులుగా, తనకు ఒక వారధులుగా కొన్ని దేవదూతలు నియమించుకొని వాళ్ళు వచ్చి దేవుని పక్షాన వచ్చి యెహోవా మాట్లాడుచున్నాడు, దేవుడే మాట్లాడుతున్నట్టుగా మనకు ఇక్కడ కూడా వచ్చి ఆదాముతో మాట్లాడింది, అవ్వతో మాట్లాడింది దేవుడు కాదు, దేవదూతే వచ్చి మాట్లాడుతున్న సందర్భం, వీళ్ళు దాచుకున్న సందర్భం. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, ఆదాము అవ్వ నుంచి వెళ్ళి వాని జైత్రయాత్ర స్టార్ట్ అయిపోతే మొదటి అన్నదమ్ములు ఎందుకు అప్పటిదాకా వేసిండు, చూస్తున్నాడు. ఏంతో చూస్తుండు? దహన బలి అర్పిస్తుండు, కండతో చూసిండు. చూసే వరకలు ఏంటి? చెవులతో విన్నాడు. ఈయన అర్పణ లక్ష్య పెట్టింది. అందుకనే ఏమంటారు? చూసేటండి నిజం కాదు, వినేటండి విన్న మాటలన్నీ నిజాలుగా, అబద్ధాలు నిజాలుగా చెప్పేది దుష్టుడు. చూసేదేంటి? కళ్ళకి చూపించేది కూడా అంతా నిజం కాదు, వినేది కూడా ఏంటి అంతా నిజమే చెప్పరు అన్నట్టుగా మనుషులందరిలో అబద్ధాన్ని ఈ చూచే కన్నులను మొత్తం ఆపరేట్ చేసిన దుష్టుడు మొత్తం. మీరు గమనించండి, అప్పటిదాకా దహన బలులు అర్పించారు, అన్నిసార్లు వచ్చారు. కానీ కోపంతో తన కళ్ళు మొగ కవలికలు మొత్తం మారిపోయి తలదించుకునే పని కయ్యేనికి ఎందుకు వచ్చిందంటే వాంచగలిగింది. దేని మీద? పాపానికి, వాకిట్లో ఉన్న పాపానికి కయ్యేని మీద వాంచగలిగింది. అది వచ్చిన వెంటనే ఏమైపోయింది? కయ్యేని ఏలిన వెంటనే ఏమైపోయింది? తమ్ముని దగ్గరకు వచ్చి మాట్లాడిండు. మాట్లాడమే కాదు, మీద పడి అతని చంపేశాడు. పాత నిబంధనలు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే 21వ అధ్యాయం తీయండి. ఒక భూమిని ఆక్రమించుకో. ఈ కన్ను ఎంత ప్రమాదకరంగా మార్చిందో. ఆజ్ఞలు ఇన్నవాడు ఆహాబు మంచివాడా చెడ్డవాడా? ఆహాబు యెజెబెలు భర్త మంచోడా చెడ్డోడా? కయ్యేను మంచోడా చెడ్డోడా? ఎట్లా చెడ్డగా అయిపోయాడు? ఎప్పుడు చెడ్డోడుగా మారిపోయాడు? గర్భఫలము. ఎందుకంటే ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? యెహోవా దయ వలన కుమారుడు ఏమైండు? వచ్చేసిండని ఎవరు చెప్పారు? సాక్షాత్తు అవ్వమ్మ చెప్పిందా లేదా? యెహోవా దయ వలన. యెహోవా మంచిది ఇస్తాడా చెడ్డది ఇస్తాడా? మంచిది ఇచ్చిండు. మంచిది ఇస్తే వీడు ఎందుకు చెడ్డవాడిగా మారాడు? వాకిట్లో ఉన్నదాన్ని లోపలికి తెచ్చుకోండు. అవ్వలోనికి వచ్చిందా అది బయట పెట్టిరా. వాళ్ళిద్దరు అపరాధంలో పడ్డరు, పశ్చాత్తాపడ్డరు. దేవునితో అనుబంధం కలిగి ఉన్నారా? దూరం అయిపోయిరా? ఆకులు కట్టుకొని ఉంటారు. చర్మపు చొక్కాలను చేయించి వాళ్ళని ఎప్పుడైతే బయటికి పంపిండో వాళ్ళు పశ్చాత్తాపడ్డరు. నేను చేసిన తప్పుకు మాకు పనిష్మెంట్ వచ్చేసింది, దేవుని తప్పేం లేదు, మరీ చెప్పిండు. ఏమని? మీరు ఈ పండ్లు మాత్రం, తోటలో ఉన్న పండ్లు నిరభ్యంతరంగా ఎలాంటి అభ్యంతరం లేకుండా తినొచ్చును, కానీ తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములు
చెప్పకుండా తప్పు అయితే దేవుంది, చెప్పినాక కూడా చేస్తే ఎవరు తప్పు? ఎవరు తప్పండి? తప్పు. ఎందుకంటే భార్య ఫస్ట్ ఆదాము దగ్గరికి వచ్చింది సర్పము, కానీ ఆదాము మోసపరచబడలేదంటే భార్యను జాగ్రత్త చేసుకోలేకపోయింది. మీరు గమనించాలి, ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వమ్మ అపరాధములో పడిందంటే మొదటికి వచ్చిందంటే ఒంటరిగా నా భార్య ఉంది, మరి గొంతులు అయితే ఏది లేదు, అన్ని జీవులకు పేర్లు పెట్టింది ఎవరు? మాట్లాడేది జ్ఞానం ఉన్నది ఎవరికి? మాటిచ్చింది ఎవరికి? మనిషికి మాత్రమే. జంతువులకేంటి? ఏనుగులైనా పశువులైనా పక్షులైనా ఏంటి? అరవాలి, కుక్కలు మొరగాలి, ఏనుగులు ప్రతిది ఏంటండి మొరుగుతాయి మొత్తం. అందుకనే మనకు ఆదికాండం 1వ అధ్యాయం 24వ వచనం ప్రతిదీ భూమి పుట్టించుగాక అని ఉంటుంది. భూమి పుట్టించునుగాక. జంతువులన్నిటి పుట్టించింది ఏంటి? భూమి. మనిషిని నేల మట్టితో నిర్మించింది దేవుడు సాక్షాత్తు తన కర్మలతో చెక్కుకొని తన కళ్ళతో చూసుకొని ఏం చేశాడు? నాసికలో తన జీవాత్మను ఉత్తి అప్పుడు ఎందుకంటే మనిషిని చేయడానికి చాలా శ్రద్ధ తీసుకుంటాం. మాటతో వచ్చేసినాయి మొత్తం భూమిలో నుంచి పుట్టించుగాక అని. మరి భూమికి చెప్పలే మనిషిని భూమి పుట్టించుగాక అనలే. సాక్షాత్తు ఎవరి కర్మలతో చెక్కున్నాడు? మానవ దేహం దేవుని కర్మలతో. అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనిషి నిర్మాణములోనే ఎన్నో జాగ్రత్తలు వహించిండు దేవుడు. వాసన కూడా అదే చెప్పాను కదా పోయిన వారం. వాసనలు కూడా ఎవరి వాసనలు వాళ్ళే, ఎవరి తల వెంట్రుకలు వారివే. ఈ గోర్లు కూడా ఎవరికి వాళ్ళే, గోటులు కూడా ఎవరి వాళ్ళకే, ఎవరి రక్తము వారికే ఉంటుంది. కమల పిల్లలైనా సరే ఇంత జాగ్రత్తలు ఇంత పటిష్టంగా తీసుకోవడం ఏంటి? భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన పరలోకపు తండ్రి మానవుని నిర్మితములోనే చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనం చూడగలం. ప్రియమైన దేవుని పిల్లరా, మీరు గమనించండి, కన్నిచ్చింది, చెవులిచ్చింది, నోరిచ్చింది, ముక్కిచ్చింది. ఈ శరీరములో మొత్తం సజీవ యాగముగా తన వాడుకునే ఒక పనిముట్టుగా పాత్రగా ఆయన తయారు చేసుకోండి. ఈ తల్లిదండ్రులు తయారు చేయలే తెలుసా? కెమెరా తయారు చేసుకున్నాం ఎందుకు? మన పని నిమిత్తం మనం ఉపయోగించుకోవడానికి. అవునా? కుర్చీ తయారు చేసుకున్నాం ఎందుకు? కూర్చోవడానికి, మనం ఉపయోగించుకోవడానికి. వంట పాత్రలు తయారు చేసుకున్నాం ఎందుకు? వంట వండుకొని తినడానికి. ప్రతిదీ మనం ఒకటి తయారు చేసుకున్నామంటే మన పనుల నిమిత్తం వినియోగించుకోవడానికి. అంతేనా కాదు? ప్రతిదీ ఏ తయారు చేసుకున్నా సరే మనం నిమిత్తము మనకు వినియోగపడేటట్టుగా వినియోగపడందోవడం తయారు చేస్తాడా? తయారు చేయడు. తలంటుకునే షాంపూ నుంచి వెళ్ళి సబ్బు నుంచి వెళ్ళి ప్రతిదీ మనకు వినియోగపడేటట్టుగా మనం దాన్ని పర్ఫెక్ట్గా మన కోసం మనం తయారు చేసుకుంటాం. మరి దేవుని కోసం దేవుడు తయారు చేసుకోండి. మరి దేవునికి పనికొచ్చేటట్టుగా ఉండా మానవుడు? పనికి రాకుండా పోయిండా? పనికొచ్చేటట్టుగా ఉండాలనుకున్నాడు, కానీ పనికి రాకుండా ఎలా మారిపోయిండు అంటే ఇచ్చింది దేవుడైతే ఆపరేటింగ్ చేసుకుంటుంది వేడే దుష్టుడు. మీరు గమనించండి. అందుకనే చాలా జాగ్రత్తగా పాత నిబంధన కాలంలో చూస్తే కనులు ఎలా అయిపోయినాయో ఏంటో ఒకసారి చూద్దాం. 1 రాజుల గ్రంథము. కళ్ళతో చూశాడు ఆహాబు, ఏమైపోయిందో చూడండి. 21వ అధ్యాయం. మొదటి నుంచి కొన్ని సంగతులను మనం ఆలోచిద్దాం. 1 రాజుల గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుంచి. ఈ సంగతులైన తర్వాత యెజ్రెయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరమునకు ఆనుకొని యెజ్రెయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండేను. ఒక ద్రాక్ష తోట కలిగి ఉండేను. ఎవరికి? నాబోతుకు. ఎవరికొవరు గెట్లు భూభాగాలంటే ఆనుకొనే ఉంటాయిగా. మన ఇల్లు ఆనుకొని ఉంది, కొనుక్కుంటే మంచిది. నేను ఆక్రమించుకుంటే గోడ ఒకటే ఉంది కాబట్టి గోడ బల కొట్టుకొని బద్దలు కొట్టుకొని అందులో పోయి ఉంటే ఎట్లా? మీరు గమనించండి, భూభాగాలనే ఉన్నది. షోమ్రోన్లో ఉన్నారు. ఈయన యెజ్రెయేలుడే, ఆయన కూడా యెజ్రెయేలుడే. వీడు రాజు అయిపోయిండు, ఈయన మామూలుగా ఉన్నాడు, బ్రతుకుతున్నాడు మంచిగా. ఏమైపోయింది? నగరానికి ఆనుకొని ఉండి ఒక ద్రాక్ష తోట ఉంది ఆయనకు. అది అలా పిత్రార్జితం, అంటే పితరులు వాళ్ళ కోసం ఇచ్చిర్రు.
ఎందుకంటే భూభాగాలే వాళ్ళకి ఆస్తిపాస్తులు. అది ఎవరి వల్ల వచ్చినాయి? యెహోషువ నాయకత్వంలో భూభాగాలు మొత్తం మంచినాయి. మోషే గారు చెప్పాడు ఏ గోత్రానికి ఎంతెంత జాగలు ఇవ్వాలి అని. సంఖ్యాకాండంలో మనం మొత్తం చూసుకుంటే ఆ భూభాగాలు పంపకాలు అనేది జరిగింది. ఎవరికి ఎంత ఇవ్వాలి అన్నది చెప్పిండు. అది పిత్రార్జితం కనుక అసలే ఇస్రాయేల్ ఇయ్యరు. ఆ భూమి ఖచ్చితంగా ఉండాలి. ఆడపిల్లలు అయితేనే, 9 ఆడపిల్లలు పుడితేనే మా తండ్రిది మొత్తం పోతుంది, గోత్రం మాకు గీయాలంటేనే దేవుడి దగ్గర అడుగుతా అంటాడు. మోషే గారికి ఏం చెప్తాడు? దేవుడు ఇచ్చే అంటాడు. ఆడపిల్లలు అయినా సరే ఆయన పేరు ఎలా పోతుంది? మేము ఉన్నాం కదా మా తండ్రికి, మాకు జాగ్ కావాలంటే ఏంటి? ఆడపిల్లలకు ఫస్ట్ ఏం చేసిండు దేవుడు? ఇచ్చేయి, కంపల్సరీ వాళ్ళకు ఉండాలని చెప్పిన దేవుడు. మీరు గమనించండి. మరి ఈయన ఇజ్రాయేలుడా, ఆయన ఇజ్రాయేలుడే, ఇద్దరు నగరానికి ఆనుకొని ఉందండి. ఉండే వరకు ఎవరితో ఏం చేసిండు? ఏం చూసిండండి? కళ్ళతో చూసిండు. చూసే వరకు ఏమైపోయింది? సారవంతమైన గుత్తులు గుత్తులుగా ద్రాక్ష తోట మంచిగా ఉన్నది. నేను ఎక్కడ పెట్టినా కూడా ఇంత మంచిగా లేదు సారవంతంగా. ఈ జాగా ఇస్తే నా దాంట్లో కలిపేసుకుంటే అయిపోద్ది. కన్నుతో చూస్తే ఎంత ప్రమాదం చూడు. ఇగో ఈ జాగకు బదులుగా ఇంకో జాగిస్తా, లేకపోతే క్రయధనము కన్నా ఇవ్వండి, డబ్బుల కన్నా ఇస్తాను నేను. అలాగే ఇంకేమన్నాడు? డబ్బుల కన్నా ఇస్తా, జాగకు బదులుగా ఇస్తా, ఈ ఇంచలు కాకు ఇంకో వేరే దగ్గర ఇస్తా అన్న ఆలోచన ఈయనకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందండి? ధర్మశాస్త్రం తెలిసినోడా తెలియనోడా? ధర్మశాస్త్రం తెలిసినోనే కనులు గుడ్డితనం కలిగజేసింది. మీరు గమనించండి. నిర్గమాకాండం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం. ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు, ఈ ఆజ్ఞలు నాకు తెలుసా తెలియదా ఆహాబుకు? వీని బ్రతుకు మొత్తం ఇలా పాడైపోవడానికి, కుటుంబమే సర్వనాశనం అయిపోవడానికి కన్నుతో చూసింది. ఇప్పుడు సుమోటాగా తీసుకుంది మణిపూర్ కేసు. సుప్రీంకోర్టు ఎవరు సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ కూడా ఈయన బ్రతుకులో కూడా దేవుడే సుమోటాగా తీసుకున్నట్టుగా ఆయన రక్తం చిందింపబడిన రక్తం ఎక్కడైతే నాబోతు రక్తం చిందింపబడిందో అక్కడ కూడా ఆహాబు రక్తం చిందింపబడుతుంది. కుక్కలు ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకినాయో అక్కడనే ఆహాబు రక్తం కూడా కుక్కలు నాకుతాయి అని చెప్పిండు. వీళ్ళు మొరాన వర్కల చాలామంది విపరీతంగా యూట్యూబుల్లో ఏం చేస్తారు? ఎరికేనా ఏం చేస్తారు? కయేను హెబెలు రక్తము, మీకు హెబెలు రక్తము, యేసు రక్తం, క్షమాపణ కోరిందంట. అసలు క్షమాపణ అనేది హెబెలు రక్తము కోరుకోలే, ప్రతీకారమే. ఇక్కడ ఏం చేసిండు? నాబోతు రక్తం విషయంలో తన సహోదరుని విచారణ చేస్తాడు. అలాగనే ఖచ్చితంగా నాబోతు ఏమైపోతాడు? సహోదరుడు అయిపోతాడు. ఎవరికి? గోత్రంలో ఉన్నవాడు ఖచ్చితంగా సహోదరుడు అయిపోతాడు కదా. రాజు అయినంత మాత్రం సహోదరుడు కాకపోతాడా? ఇశ్రాయేల్ అందరూ ఏంటి? ఒకే గోత్రం, ఒకే తండ్రి గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళు 12 మంది. ఎవరి నుంచి వెళ్ళి? యాకోబు నుంచి వెళ్ళి. 12 మంది వచ్చారు. ఆ 12 గోత్రంలోనే ఒక గోత్రం. ఆ గోత్రంలోనే ఎవరు? నాబోతున్నాడు. అదే గోత్రంలో ఏమున్నాడు? ఆహాబు ఉన్నాడు. మీరు గమనించండి. ఈ ఆహాబుకు కానీ నాబోతుకు కానీ వీళ్ళకు ఆజ్ఞలు తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా పక్కొంది కోరుకోవాలని ఎందుకు వచ్చింది దీనికి ఆలోచన? కన్ను మాత్రం చూపించే విధానం మార్చేసింది. ఆక్రమించుకోవాలి, దోసుకోవాలి, అన్ని అడ్డు తొలగించుకోవాలి. ఒక భయంకరమైన దుర్మార్గత ఆ కన్నులో వెనుక. ఏమని? మంచి చూపులు లేవు. మనిషి చూపులే మార్చేసిందంటే మీరు గమనించండి ఎంత బలంగా పనిచేస్తుందో. మనిషి చూపే, మంచి చూపులు లేవు. తెలుసా? మంచి చూపులు ఉంటే గొడవలు ఎందుకైతే? ఈ నేరాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఈ నేర ప్రవృత్తి ఎందుకు పెరుగుతుందండి? మీరు గమనించండి. నువ్వు ఎన్ని చట్టాలు తీసుకురా, ఈ కన్ను, నీ బ్రతుకు, నీ మనసు మారితే కన్ను కూడా మారుతుంది. నీ మనసే మారకపోతే నీ చూపు మారదు, నీ బ్రతుకు మారదు. అందుకనే మారు మనసు పాపక్షమాపణ అన్నాడు. మనసు ఎప్పుడైతే మారుతుందో అన్నీ సెట్ అయిపోతుంది మనిషి. ఎప్పుడైతే మనసు మారదో వాని చూపు మారదు, వాని బతుకు మారదు. ధర్మశాస్త్రం ఉందండి. ఆహాబుకు ఉందా లేదా? ధర్మశాస్త్రం ఉంది. మరి ధర్మశాస్త్రాన్ని పాటించిండా లేకపోతే పక్కకు పెట్టిండా? 17వ వచనం చదవండి. 20:17. నీ పొరుగువాన్ని ఏం చేయాలట? ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అని దాసినైనను, అతని ఎద్దునైనను,
అతని గాడిదనైనను నీ పొరుగువాని తగు దేనినైనా ఏం చేయమంటాడు? ఆశించి దోసుకోమంటున్నాడు. ఆశింపకూడదన్న ఆజ్ఞ తెలుసా తెలియదు ఇతనికి. రాజు ఇతడు ఖచ్చితంగా తెలుసు. తెలిసినా కూడా ఏం చేసింది? ఆశ అనేది దురాశగా మారింది. కన్నులు ఏమైపోయింది? మొత్తం కళ్ళతో చూశాడు, కావాలని కోరికతో పెంచుకున్నాడు. మొత్తం కోరిక పెంచుకున్నాడు. పెంచుకొని ఏమైపోయింది చూడండి, కింద ఇక్కడనే చూడండి, మళ్ళీ ఇక్కడ రండి. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొదటి నుంచి. ఆజ్ఞలు తెలిసినా కూడా ఆజ్ఞలు పెట్టుకున్న ఆజ్ఞలు పాటించకుండా బ్రతకని వారి గతి ఏమైందో చూడండి బైబిల్లో. ఈ సంగతులైన తర్వాత ఇజ్రాయేల్లో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నాకు నగరుకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు. చూడండి, కూర తోటకు రాజు అయినప్పుడు భూభాగం తక్కువ ఉందా? కూర తోటకు అని ఆశ ఏంటి? బాగా పంతుంది, సారవంతమైన భూమి, చాలా బాగుంది, ఇది నాకుంటే అయిపోద్ది కావాలని ఏం చేసిండు? కళ్ళతో చూసిన వెంటనే ఏమైపోయింది? రమ్యంగా అందంగా కనిపించినట్టుగా అవ్వమ్మకు వీనికి ఏమైపోయింది? అందంగా రమ్యంగా కనిపించింది. దేవుడు ఏం చేసిండు? వాళ్ళకంటే ఆజ్ఞ లేదు పాపం. చెప్పాడు ఏమని, ముట్టకూడదు, తినకూడదని చెప్పాడు. కానీ వీళ్ళు తిన్నారు, అపరాధం పడ్డాడు. ఇక్కడేమంటాడు? కట్టుదిట్టమైన ఆజ్ఞలు ఇచ్చిండు. ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చే వరకు అలా జనాంగానికి మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిండు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఏమంటాడు? నీ పొరుగువాంది ఏదైనా సరే ఆశింపకూడదన్న సంగతి ఆహాబుకు తెలుసా తెలియదా? ఇశ్రాయేల్లో పుట్టిన 12 గోత్రాలకు ఖచ్చితంగా తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు. కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, తోపడి నడిచేటప్పుడు వాటిని గురించి మాట్లాడాలి, నేర్పించాలి. ప్రతి విశ్రాంతి దినమున ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కనబడాలి శుద్ధి చేసుకొని. చెప్పిండా లేదా? వీళ్ళకి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసు. తెలిసినోడికి ఏమైపోయింది? దుష్టుడు వచ్చి హృదయంలో తిష్టేసి, నాకున్న జాలు, పక్కొంది నాకెందుకు, ఈ ఆజ్ఞల ప్రకారం నేను బతకాలి, దేవుని ఆజ్ఞ గొప్పది, అందుకే రాజు నన్ను చేశాడు, అందరినీ సుభిష్టంగా పరిపాలించాలి, ఎవరిది నాకు వద్దు, నేనే ఆక్రమించుకుంటే, నేనే రాజుగా నేను మాదిరిగా లేకపోతే అందరిలా అక్రమార్కులుగా మారిపోతాడు, నాకు ప్రేమించి నన్ను రాజుగా చేశాడు, రోల్ మోడల్గా నేనే ఉండాలన్న బుద్ధి జ్ఞానం వీనికి ఉండాలా వద్దా? అందుకే అంటారు బుద్ధి గడ్డి తిన్నదండి అంటారు. ఏమంటారు? బుద్ధి గడ్డి తిన్నది, మార్పు లేదు, రాజు అయిపోయిండు, గర్వం వచ్చేసింది, ఒక పనికిమాలిన దాన్ని పెళ్లి చేసుకుండు. మొత్తం ఏమైపోయింది? మొత్తం ఇక అందరి విగ్రహారాధికులకు ఒక బయలులను తీసుకొచ్చి పెట్టడానికి, యెహోవాను పూజిద్దాం, ఇక్కడ కూడా పూజిద్దామని అక్కడి నుంచే ఆమెతో పాటు విగ్రహారాధన కూడా ఇశ్రాయేల్ జనం మధ్యకు తీసుకొచ్చిండు వీడు. మొత్తం ఎవరు? ఇశ్రాయేల్ ఎవరి దాంట్లో ఒకరి గోత్రంలో పెళ్లి చేసుకోవచ్చు ఈ దౌర్భాగ్యుడు, కానీ చేసుకోలే. అట్లా అన్యురాలను విగ్రహారాధికురాలను, మారు మనసు లేని దాన్ని ఒక భయంకరమైన తీసుకొచ్చి ఇశ్రాయేల్ దగ్గర పెడితే విగ్రహారాధికులందరినీ భ్రష్టులుగా మార్చడానికి ఒక బలమైన పునాది పడింది. మీరు గమనించండి. అందుకనే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం చూస్తే ఈ ఆహాబు దాని గురించి, నాబోతు గాని గురించి చాలా జాగ్రత్తగా చూడొచ్చు. కింద వచనం చూడండి. దానికి ప్రతిగా, దానికంటే మంచిగా నీకున్నాక మళ్ళీ ఎందుకు నీకు? అది మంచిదే ఉంది, దానికంటే మంచిదని మాయ చేస్తుండేడు. మంచిదే ఉంటే కథం, దాంతో నీకు అవసరమే లేదు. ఇది నీకు అందంగా ఉంది, నీకు నచ్చింది, కలిపేసుకోవాలి. ఇంకా మంచిది ఉంటే బీదబంది నాకెందుకు, పేదబంది చాలా ఉందని సైలెంట్గా వెళ్ళిపోతాడు. కానీ నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వేమైపోయావు? దుష్టుని దెబ్బకు బలైన ఒక నిర్భాగ్యుడు, ఒక అభాగ్యుడు అని చెప్పొచ్చు. ఎవరు? ఆహాబు. కనులతో ఏం చూపించింది? అందంగా చూపించింది. ఇది కావాలని కోరుకునేటట్టుగా చేసింది. కోరుకునేటట్టుగా చూసి ఏమైపోయింది? మొత్తం ఇది లేకుంటే అది మొత్తం ఆక్రమించుకోవాలన్న ఆలోచన ఉంది. కిందికి చూద్దాం.
4వ వచనం. నా పిత్రాజితమును ఆ, నీకు ఇయ్యనని నీకు ఇయ్యనని ఇశ్రాయేలుడైన ఇశ్రాయేలుడైన నాబోతు తనతో చెప్పని, ఇది నాకు పితరులు ఇచ్చారయ్యా, నేను అసలు ఇవ్వనని కళాఖండిగా చెప్పేసిండు. అతను జాగా కాబట్టి ఆ ఇష్టం, ఇతరు లేకపోతే లేదు. కళాఖండిగా చెప్పే వరకల్లా ఈయనకేంటి ఆహాబు ఆ, మూతి ముడుచుకొని ఏమైపోయాడు? అలుగుతారు కదా, ఎమ్మట మూతి ముడుచుకుంటారు, చూసినా మూతి ముడుచుకున్నాడు. ఎందుకు? దక్కంది కోరకపోతే సాధించుకోవాలన్నది. ఎమ్మట ఏమైపోయింది? మూతి ముడుచుకునే ఆలోచన వచ్చిందండి. మీరు గమనించండి, ఈ మూతి ముడుచుకోవడాలు, కోపము, మొక్కవలికలు మారిపోవడము, ఇదంతా ఎవరి దొరికేనా? ఎవరిది? దుష్టుడు వచ్చి నీలో ఏలికగా ఉంటే నువ్వు సాధించుకోవడానికి, నువ్వు ఎంత కాడికైనా నీ తికపడడానికి నీ మొక్కమే ఫస్ట్ రియాక్ట్ అవుతుంది. కోపంతో రగిలిపోవాలన్నా, అలిగినా గునిగినా మొక్క కవలికల్లో ఏంటి? ముఖం మార్చుకోవడం, మూతి ముడుచుకోవడం అంటే ఇదే ఫస్ట్ రియాక్ట్ అయ్యేది. ఏది? ఈ ముఖమే. ఏమైపోయింది? ఇయ్యను అనే వరకు ఆయన సొమ్మండి, నేను ఇయ్యను అన్నాడు. ఇవ్వకపోతే సబ్బుగా అనుకుంటే ఎమ్మట ఏమైపోయాడు? మూతి ముడుచుకుంటే ఏమైపోద్ది? అందరు అడుగుతారు ఏమైపోయింది, ఏమైపోయింది. అసలే ఈమె ఏముంది? యెజబెలు మూతి ముడుచుకోవడం వచ్చి ఏం చేస్తుండే చూడండి. కనిపించాలి, సైలెంట్గా వస్తే అయిపోవు. ఎంత దుశ్చర్యకు పూనుకుందో చూడండి. కోపముతో తన నగరకు పోయి, ఇంటికి పోయి మంచం మీద పండుకున్నాడు, అలిగిండి మొనడు. భోజనం నాకు కొద్దిగా సాధించుకోవాలి. చాలామంది సాధించుకోవాలంటే ఇలాంటి ప్రయోగాలు మనసులోకి వస్తాయి. ఇది మనసులోకి పెట్టింది కాదండి దుష్టుడు. నువ్వు అలిగి నేను సాధించుకుంటా, నేను ఏదైనా చేస్తా అంటే మీలో దుష్టుడు మీలోకి వచ్చి మిమ్మల్ని ఆపరేట్ చేస్తున్నాడు. మీరు ఖచ్చితంగా గమనించాలి. వీడేం చేసిండు? ముఖం ముడుచుకుంటూ నగరికి వచ్చేసిండు, కథం మంచం మీద పండుకుండు. ఏంటి? నాకు తిండి వద్దిగా, నాకు అవసరం లేదు, భోజనం అవసరం లేదు. ఎందుకంటే నేను నెరవేర్చుకోవాలి. ఏ విధంగా అయినా అది వచ్చేదాకా నాకు వంట పట్టదు, తిండి సహింపదిగా, కోరికలు ఎందుకు? ఆకలైనా సరే, ఆకలితో మాడుకుంటేనే సరే ఏం చేయాలి? అది నేను సాధించుకోవాలి. ఇలాంటి గుణాలు ఎవరికి ఉన్నా సరే వాళ్ళు దుష్టుని చేత పీడింపబడుతున్న వారే. మీరు గమనించండి, నగరికి పోయిండు, పోయి మంచం మీద ఏం చేసిండు? పండుకున్నాడు. పండుకొని ఏం చేస్తుండు? భోజనం చేయట్లేదు. మరి భార్యకు తెలవాలి కదా, ఎందుకు భోజనం చేయట్లేదు, ఏంటి, ఏం కదా అని వచ్చేసింది. వచ్చేసి అడుగుతుంది చూడండి. అంతటా అంతటా అతని భార్య అయిన యెజబెలు వచ్చి, నువ్వు మూతి ముడుచుకోవాల్సింది ఎవరు? ఆడళ్ళు, ఆడపిల్లలు ముడుచుకుంటారు మామూలుగా. వీడేంటి? మారిపోయింది. భార్య స్థానంలో భర్త వచ్చిండు, భర్త స్థానంలో భార్య అయిపోయింది. ఇక్కడనే తిరగబడ్డది చూడండి, ఇక్కడనే తిరగబడ్డది మొత్తం. భోజనము చేయక ఉండదమేమని అని ఎవరిని అడుగుతుంది? ఆహాబుని అడుగుతుంది. ఎవరు? యెజబెలు. అతడు ఆమెతో ఇట్లనను, నీ ద్రాక్ష తోటను నాకు క్రయముకు నీయమని, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చదనని. ఇక్కడ జరుగుతున్న సంభాషణ మొత్తం ఎవరికి పోయి చెప్తుండు? పూసగుచ్చినట్టు తన భార్య చెప్తుండు. సాటి అయిన సహాయం, సాటి అయిన సహకారి ఏం చేసింది? ఏం చేయాలండి మంచిదైతే? ఏంటండి పేదవాంతో నీకు ఎందుకండి, మనకే విస్తారమైన ఉంది, వదిలేసేయండి, ఇవ్వకపోతే ఇవ్వకపోయి, మనకు లేదా, మనకు లేనిదేమన్నా ఉందా? ఆనుకొని ఉంటే ఆనుకొని ఉండండి, మనకు అవసరం లేదు. ఒక ఇశ్రాయేలు అయితే దేవుని ఆజ్ఞలు తెలిసిందైతే మంచి సలహా ఇచ్చు. కానీ ఏమైంది? బయట నుంచి వచ్చింది. ఈమెకేం తెలుసు? ఎగేయడం తెలుసు. కొంచెం కొంచెం మండుతుందని నేను పెట్రోల్లో వేస్తా అవసరం అనుకుంటా అన్నట్టుగా చెప్పిండు. వాడు చెప్తున్న వెంటనే మంచి ప్లానింగ్ ఉంది చూడండి ఈమె దగ్గర. ఎలాంటి ప్లాన్లు అమలు చేస్తున్నాయో, ఎలాంటి దుష్ట హృదయం ఆపరేట్ చేస్తుందో, ఇలాంటి ఆలోచనలు ఎవరుకున్నా వాళ్ళందరూ దుష్టుని సంబంధులే. కన్ను మారిపోవడం, మనసు మారకపోవడం అదే. వాడు మారనేయడండి మనసు, వాడు తిష్టేసి కూకొని అమలు చేస్తుంటే భక్తుల్లాగా మనం అనుకుంటాము. అసలు భక్తే కాదు. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఆజ్ఞలు తెలిసిన ఈడే ముఖం ముడుచుకొని వచ్చి బెడ్ మీద పడినాడు. ఏ ఆజ్ఞలు తెలియంది ఇంకేం చేస్తారు చెప్పండి? మీరు గమనించండి. పెరిగిన పెంపకం, విగ్రహారాధన మీరు గమనించండి. ఆమెకేమై ఉంటుంది? పొరుగువాంది ఏది ఆశించకూడదు అని ఎవరికి తెలుసు? ఆహాబుకు తెలుసు. యెజబెలుకు తెలుసా? తెలియదు.
ఎవరి గురించి చెప్పాలి? నువ్వు అక్కడి నుంచి వచ్చినావు అమ్మ, మా ధర్మశాస్త్రం ఇలా కట్టుదిట్టంగా దేవుడిచ్చాడు, పొరుగు అంది మేము ఆశించొద్దు, ఇగో ఇది మాకు నిబంధన, దేవుని మాటే మాకు శిలాశాసనం, మేము ఎవరిది మేము ముట్టుకోము, ఎవరు తీసుకోమని భార్యకు మంచిగా దేవుని జ్ఞానాన్ని బోధించవలసిన ఈ దరిద్రుడు ఆహాబు ఏం చేసిండు? చెప్పుకోలేదండి, చెప్పుకోలే. ఈడే కోరిక కలిగి ఉంటే ఇక పక్కది కోరిక ఇక ఏం చెప్తుంది? నీ కోరికను నేను నెరవేరుస్తా, అందుకే నేను వచ్చాను. బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నావు, నిన్ను సంతోష పెట్టడమే, నిన్ను భ్రష్టుడుగా మార్చడమే, నిన్ను విగ్రహారాధుడిగా మార్చేసి నిన్ను జీవము గల దేవుని యెహోవాకు దూరం చేయడమే నా బ్రతుకు జేయము అన్నట్టుగా పనికిమాలిన చేసిన ఇంత అంత కాదు ఘోరకలి. ఎవరు? యెజబెలి. కింది వచ్చిన నాన్న, ఇజ్రాయేల్ అయిన నాబోతు నేను చెప్పగా, ఆహాబు చెప్తుండు భార్యకు పూస గుచ్చినట్టు, నేను చెప్పగా అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యను నేను. అందుకు అతని భార్య అయిన యెజబెలు. చూడండి, ఇశ్రాయేలులో నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా? రాజు తలుచుకుంటే దెబ్బలకేమైనా కొదవా? నాకు చట్టం బాగా తెలుసు. ఒకటి ఏం తెలుసు? పాటించడం తెలియదు, కానీ అమలు చేసి అడ్డుగా ఉన్న తొలగించుకోవడం మాత్రం నాకు తెలుసు. రాజును దూషించినా, దేవుని దూషించినా మీ చట్టం ఒకటి మాత్రం బలంగా పనిచేస్తా నాకు తెలుసయ్యా. చంపేయచ్చు. ఆజ్ఞలు ఏ దాని గురించి వినియోగించుకుంది? కొన్ని ఆజ్ఞలు తెలుసు. ఏ ఆజ్ఞలు? చంపడము, అడ్డు తొలగించుకున్న ఆజ్ఞలు పట్టుకుని తప్ప పాటించే కాడికి వచ్చే వరకల్లా మంచిగా ఉండాలి, పొరుగు వాంది దోసుకోవద్దు అన్నమాట ఇవి విన్నే ఉండొచ్చు, కానీ అవి అవసరం లేదు. ఈమెకు అనుకూలమైన మన వాళ్ళు కూడా చూడండి, అవసరం అనుకున్న మాటలు మాత్రం తీసుకొచ్చి మంచిగా పెట్టుకుంటారు. దేవుడు హెచ్చరించే మాటలైతే పక్కకు దాటేస్తారు. ఈనాటి నుంచి ఉన్న జబ్బు కాదు, వాక్యం ఉన్నదున్నట్టుగా ఖచ్చితంగా పాటించి మన జీవితాలను కట్టుకొని హెచ్చరింపబడి వాక్యమైన అర్థంలో బతుకులు దిద్దుకున్నవాడే ఏమైపోతాడు? పరలోకానికి యోగ్యుడు. మనకు వద్దండి, హెచ్చరికలు ఉన్న కాడికి ఎవరుతారండి? హెచ్చరికల కాడి ఉంటుందా? వాక్యంతో హెచ్చరింపబడి బ్రతుకు దిద్దుకొని పరలోకం వెళ్ళాలన్న ఆశ ఉంటుందా? ఇక్కడ మనం బతుకుతున్నప్పుడు మన సంతోషం ఏంటి, మన ఆనందం ఏంటి, మన బ్రతుకేంటి అసలు అని ఈ చిన్న జీవితం కోసమే ఆలోచించి దానికోసమే దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఉండరు తప్ప, పరలోకం వెళ్ళాలి, ఈ జీవితం తర్వాత అనంతమైన జీవితం ఉంది, ఆ జీవితంలోకి వెళ్ళాలంటే ఈ జీవితంలో నేను ఎలా బతకాలి, ఎలా నా బ్రతుకును సరి చేసుకోవాలని ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? మీరు గమనించండి, మీరు ఆలోచించండి. ఆ చట్టాన్ని ఎలా వినియోగించుకుంటుంది ఎరికినా? చంపడం దానికి మంచిగా వినియోగించుకుంటుంది. మళ్ళీ అలా చట్టంలో లేకుండొచ్చు. ధర్మశాస్త్రంలో ఏముంది? దేవునికి వ్యతిరేకనైనా, రాజుని వ్యతిరేకంగా దూషించినా సరే ఏమైపోవాలి ప్రజలందరూ? ఎవరు చంపించింది? అందరిని ఏం చేసింది? ఒక్కరా చంపింది? ఇద్దరా? ఇశ్రాయేల్ అందరికీ మొత్తం మూడిందండి. ఇశ్రాయేల్ అందరికీ ఏం తీసుకొచ్చింది? శాపం తీసుకొచ్చింది. ఎవరి వల్ల? ఈయన కోరిక వల్ల, ఈయన చూపు వల్ల ఇశ్రాయేల్ అందరూ ఏమైపోయారు? ఒక నిర్దోషండి, నీతిమంతుడండి, నాబోతండి, పాపం అమాయకుడండి, ఎవడు లేడండి అతనికి. నువ్వేం చేశావు? అన్యాయంగా అందరూ ఏం చేశారు? నిరపరాధులుగా ఉన్న వాళ్ళని అపరాధులుగా మార్చేసిందండి. వాళ్ళందరి రక్తం ఏంటి? నాబోతు రక్తములు అందరికీ ఏం చేశారు? తలో రాయేస్తే ఏమైపోయారు? అబద్ధం అక్కడనే. ఇక్కడ ఏమైంది? అవ్వమ్మ అబద్ధం పలికింది, నమ్మింది, విన్నది. ఈ పనికిమాలిన సాక్షులను పెట్టే, ఈ పనికిమాలిన ఇద్దరు సాక్షులను పెట్టే నాబోతు జీవితాన్ని తుదముట్టించింది. పనికిమాలిన ఇద్దరు సాక్షులను పెట్టి అదే సాక్ష్యం నిజమన్నట్టుగా నంపిస్తే ఏమైపోయింది? రక్తం అనేది చిందింపబడింది. ఒక నీతిమంతుడు చంపబడ్డాడు. వాని జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది. ఆదాము అవ్వ నుంచి వెళ్ళి మొదలుకుంటే నువ్వు రాజుల గ్రంథాలన్నీ తిరిగి చదవండి. నీతిమంతులను భూమి మీద ఉంచకుండా అందరిని చంపడమే వాణ్ణి, అబద్ధాన్ని నిజమని నమ్మించి మనిషిని మొత్తం నిత్య నరకాన్ని తీసుకెళ్లడమే వారి జీవిత ధ్యేయం అన్నట్టుగా వాడు బాగా వర్కౌట్ చేస్తుండు, పని చేస్తుండు. మీరు గమనించండి. అబద్ధం టక్కున వచ్చింది అనుకోండి, ఆపుతారా? తర్వాత మాట్లాడతారా? అట్నే టక్కున ఒక మాట వింటే ఆ మాట విన్నదానికి కాదు, రెండు కలిపి చెప్తారంటే ఏంటి? ఆ స్వభావం ఎవరిది? దుష్టుని స్వభావం.
యేసుక్రీస్తు వాని గురించి మొత్తం బట్టబయలు చేయలే. యోహాను సువార్త ఆది నుండి వాడు నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు, వాడు సత్యమే లేదు, అబద్ధమునకు జనకుడు అనడా లేదా, బయట పెట్టినా లేదా? అయినా కూడా క్రైస్తవులు అబద్ధం ఆడుతున్నారంటే తండ్రి ఎవరు చేసుకున్నారండి? క్రైస్తవ లోకము తండ్రి ఎవరు చేసుకున్నారు? మీరు ఆలోచన, తండ్రిని ఎవరు చేసుకున్నారు? లోకంలో ఉన్నవానికి నీ మాటలకు లోకంలో ఉన్న మాటకి ఏమైనా తేడా తెలుస్తుందా? వాని చూపులకు నీ చూపులకు ఏమైనా తేడా ఉందా? తేడా కనిపిస్తుందా? వాని చూపుల్లో నీ చూపుల్లో, నీ మాటల్లో నీ చూపుల్లో, నీ బ్రతుకుల్లో నీ నడకలో నీ పడక తేడా ఉందా? లేకపోతే అలాగనే కలిసిపోతున్నావా? వానుకున్న కోరికలు నీకుండి వాను చూసినట్టే నువ్వు చూస్తే లోకాన్ని, క్రైస్తవుడు ఎలా చూడాలి? లోకాన్ని ఎలా చూడాలండి? అందంగా చూడాలా, మొత్తం పోతుందని చూడాలా? క్రైస్తవులు కూడా ఈ లోకాన్ని అందంగా చూస్తున్నారు మొత్తం. అందుకనే మార్పు రాదండి. ఈ లోకం వైరాగ్యంతో చూడాలి మొత్తం. చచ్చిపోతే ఏంట్రా ఇవ్వాలి ఇంట్లో రేపు మంచి, అసలు ఇది కానే కాదు మన లోకము. క్రీస్తు రాకడలో ఈ భూమి మొత్తం, ఈ బ్రహ్మాండం, ఈ కనపడుతున్న అనంతమైన విశ్వం భస్మం అయిపోతుంది, బూడిదైపోతుంది అని వైరాగ్యంతో బ్రతికినాడు. అప్పుడు నీ హృదయాంతరంగాల్లో మార్పు అనేది స్టార్ట్ అవుతుంది. నీ లోకాన్ని అందంగా చూసి అందరు చూసినట్టే నువ్వు చూస్తే మన బతుకులు ఎక్కడొస్తుంది మార్పు? వీడు అందరు చూసినట్టే, అన్యులు చూసినట్టే వీడు చూసిండు, కావాలని కోరుకున్నాడు. బ్రతుకు మొత్తం బుగ్గిపాలు. మీరు గమనించండి, బ్రతుకు మొత్తం శూన్యమండి, శూన్యం. అందుకనే కన్ను గుడ్డులో అక్కడే మన చూపుల్లోనే మార్పు అనేది ఖచ్చితంగా ఏమైపోయింది? మనసు మారితే బ్రతుకు మొత్తం మారుతుందండి. మనసే క్రూరత్వంతో, దుష్టత్వంతో, పాపముతో, మోహముతో నిండిపోతే హృదయంలో ఈ కళ్ళు మొత్తం అలాగనే చూస్తాయి. మంచి చూపు ఉండదు. ప్రతి ఒక్కడు దుష్టుని ఈ భయంకరంగా ఉండి పైకి మాత్రం ఏంటి కన్ను రహస్యం చెప్పింది ఎవరు? దేవుడు. అరే ఇచ్చింది ఇందుకు కాదురా బాబు, ఎందుకు అన్నాడు. అయినా కూడా ఎందుకు జరుగుతున్నది అంటే అందుకనే అన్నాడు, మారు మనసు పాప క్షమాపణ. మారు మనసు వచ్చిందనుకో అన్నిటి మీద నీకు క్షమాపణ వస్తుంది, పశ్చాత్తాపం వస్తుంది, ఏడుపు వస్తుంది. అందరిని ఎలా చూడాలో నీకు తెలుస్తుందయ్యా. నువ్వు ఇలా చూస్తున్నావు, అలా ఆలోచిస్తున్నావంటే దుష్టుని చేత పీడింపబడుతుంది సమాజం మొత్తం. క్రీస్తు రక్తంలో కడగబడినా, క్రీస్తు బలియాగం అయిపోయినా ఆ బలియాగం నీకు గుర్తొస్తలేదు ఎందుకు? నువ్వు చూస్తున్న చూపులకు, నువ్వు చేస్తున్న పనులకు ఆయన బలియాగం అయింది. చూసిరా, ఇంతమంది పాట చూసిరుగా, వీడియో క్లిప్పింగ్, జస్ట్ వీడియో క్లిప్పింగ్ అండి. తల్లడిల్లిపోతుంది, ఆ కొడుతుంటే ఒళ్ళు మొత్తం గగురు పుడుస్తుంటుంది, అసలు ఉనికిపోతుంటుంది. మీరు గమనించండి, ఆ శీలలు ఎవరి కోసం, ఆ ముళ్ళ కిరీటం ఎవరి కోసం? మీరు గమనించండి. పక్కలో బల్లె పోటు, ఆయన చేసిన నేరానిక, మనం చేసిన నేరానిక? ఎవరండి? ఆయన రుణం మనం తీర్చుకోగలమా? ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనం బతకకపోతే ఎలా? మీరు గమనించండి, ఇజ్రాయేల్ వాడే, ఆజ్ఞలు తెలిసిన వాడే మొత్తం నిత్యనాశనానికి వెళ్ళిపోవడానికి స్టార్ట్ అయింది. కొత్త నిబంధన కూడా ఏమనికినా దేవుని తీర్పు దేవుని ఇంటనే ఆరంభమైతే భక్తిహీనుడును వాక్యానికి అవిధేయుడు ఎక్కడ నిలుస్తాడు అన్నాడు. అంటే ఏంటి? ఇశ్రాయేల్లో ఉన్నవారిని పరలోకం వెళ్లకుండా ఆపేసింది. ఎట్లా? చూపుల్లో. ఆజ్ఞలు తెలిసినోనే పరలోకం వెళ్లకుండా అడ్డుకుంది. దేనివల్ల? చూపు వల్ల. కుటుంబం మొత్తం 70 మంది కుమారులు తలలు నరకబడ్డాయి. ఎక్కడ? ఈయన వల్ల. ఎక్కడి నుంచి నరికినా ఈ అధ్యాయం మొత్తం చదవండి. ఒక్క నాబోతును చంపినందుకే కుటుంబం మొత్తం శాపం వచ్చిందండి. ఒక్క నాబోతును చంపించినందుకే కుటుంబం మొత్తం భూమి మీద లేకుండా తీసేసిండు. ఆజ్ఞలు తెలిసిన వాడే ఇశ్రాయేలుకు రాజు, దేవుణ్ణి వల్ల నియమింపబడ్డవాడే. పశ్చాత్తాపడితే ఏమంటారు కన్నా, నీ కాలంలో జరగదు, నువ్వు పోయినాక పోద్దా అన్నాడు. బట్టలు చింపుకొని ఏడుతాడండి. ఏడితే నువ్వు బతుకున్నప్పుడు ఇది కాదు, నువ్వు చచ్చిపోయినాక పోతావు, అయిపోతుంది పో అన్నాడు. చావడం కన్ఫామ్. నేను మాట ఇచ్చాను, మాట ఇచ్చిన దేవుడు తప్పడు. అతడు బతుకున్నప్పుడు జరగలే కానీ ఆయన చనిపోయిన తర్వాత కొడుకులు మొత్తం చంపబడతారు. ఇది చరిత్ర తెలుసా? బతుకు మార్చుకోకుండా క్రైస్తవులుగా మనం చలామణి అవుతే ఎలా? ఆహాబు జీవితం ఎందుకు పాత నిబంధనలు చెప్పిండు? ఎందుకు లిఖితపూర్వకంగా ఈ రాజుల గ్రంథంలో రాయించిండు? ఆశ ఉండకూడదా? ఉండకూడదు, ఉండడానికి వీల్లేదు. ఎవరికి వాళ్ళే ఆజ్ఞలు తెలిసిన ఆయన ఇంకేమన్నాడు? కొత్త నిబంధన అయితే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, ఉన్న వాటితో సంతృప్తి పొందు. ఉన్నవాటి అన్న వస్త్రము గలవారై, అన్నము వస్త్రము వాటితో ఏమన్నాడు? పాత నిబంధనలు ఏమన్నాడు? నీ పొరుగు వారిని ఆశించాలి. ఇక్కడేమంటాడు? నీకున్న దాంట్లోనే ఉండరా నాయన, నీకున్న దాంట్లో ఉండు అంతే. అంతకు మించి నీకు ఆలోచిస్తున్నా అంటే
అంతకు మించి నీ కోరికలు వస్తున్నాయంటే, అంతకు మించి నీకు ఏదో కావాలని నువ్వు కోరుకుంటున్నామంటే దుష్టుని చేత నువ్వు పీడింపబడుతున్నట్టే. మనది కాంది మనకు అవసరం లేదు, పక్కంది మనకి ఎందుకండి? మీరు గమనించండి, మీది జీవితాలకే బుద్ధిపాలైన 21వ అధ్యాయం మొత్తం మీరు చదవండి, ఇంటికి వెళ్ళాక ధ్యానించండి. ఎంత భయంకరమైన ఘోరకలు చేసుకుందో, ఎంత ఏడ్చేస్తే ఏమొస్తుందండి? అయిపోయా. ఏలియా దగ్గరికి వాక్ వచ్చింది చూడండి. పదమూడవ వచనం చూడను. అప్పుడు పనికి మాలిన ఇద్దరు మనుషులను సమాజంలో ప్రవేశపెట్టి అతని ఎదుట కూర్చుండి, నాబోతు దేవుని రాజును దూషించిండా? వీళ్ళ కోరికలకు ఏమొచ్చింది? మాట ఏమొచ్చింది? ఏం ఆయుధంగా చేసుకుంది? ఇద్దరిని ముగ్గురిని సాక్షులుగా పెడితే పక్కుని లేపేయచ్చు. ఏదాన్ని ఆధారం చేసుకొని చెప్తుందని తీర్పు, ఏదాన్ని బట్టి తీర్పు వచ్చింది? ఈ విధిస్తున్న శిక్ష దేన్ని బట్టి? దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టే, ధర్మశాస్త్రాన్ని బట్టే. దీన్ని ఏ వీటికి చేసుకుని దొరికినా శారీరక క్రియలకు ఏం చేసింది? ఏతూ చేసుకొని, అవి చంపుకోకుండా ఏతూ చేసుకొని దేవుడు ప్రయోజనకరమైన దాన్ని ఇస్తే ధర్మశాస్త్రాన్ని, దాన్ని ఆజ్ఞను దుర్వినియోగపరుచుకుంటూ ఒక నీతిమంతుడైన నాబోతును అడ్డు తొలగించుకోవడానికి పండిన పన్నాగం ఇందులో ఎవరికైనా యెజెబెలు కానీ ఆహాబు కానీ పుట్టుకొస్తున్న సర్వసమాజం ఎవరి పిల్లలండి? ఎవరి పిల్లలండి? దేవుని పిల్లలు. యెజెబెలు కూడా దేవుని పిల్లే, దేవుని కుమార్తె. ఆహాబు దేవుని కుమారుడే. వీళ్ళందరూ దయ్యపు పుత్రులుగా, దయ్యపు కుమారులుగా, దయ్యపు కుమార్తెలుగా మారిపోవడానికి కారణం ఏంటి? కారణం ఏంటి? కోరిక, చూపు. మూతి ముడుచుకోవడం చూసింది దేనికి? ఈ కళ్ళతో చూసుకుంది. పక్క ప్లాను, ఓహో ధర్మశాస్త్రంలో కొన్ని నిన్న నేను అవి నాకు పాటించే అవసరం లేదు, కానీ అడ్డొత్తే మాత్రం తొలగించుకునేది ఒకటి బలంగా హృదయంలో పెట్టుకుంది. ఏం చేయాలి? గో ఉండు, నువ్వు ఇక్కడ ఉండు. ఆహాబు ముడుచుకొని ఉన్నాడు, మంచిగా మూతి ముడుచుకొని పండుకున్నాడు. అమలు జరుగుతూ నువ్వు లేచి అన్నం నేను చక్కగా ఉండని చెప్పేసి అతనికి చెప్పిన తర్వాత వచ్చి భయంకరమైనది ఒకటి అమలు జరుగుతుంది. పనికి మాలిన ఇద్దరి మనుషులను సాక్షులుగా పెట్టుకొని ఆ దేవుని ధర్మశాస్త్రంలో ఏదైతే పెట్టిందో దాన్ని బలంగా ఆధారం చేసుకొని ఏం చేస్తుంది? దేవుని పిల్లలనే చంపడానికి ప్రయత్నం చేసి అందరినీ రక్తానికి అపరాధులుగా మార్చేసిన ఒక దుష్టురాలుగా మారిన యెజెబెలు. యెజెబెలు దేవుని సంకల్పంలో పుట్టింది. యెజెబెలు కూడా దేవుని బిడ్డే, కానీ దయ్యం బిడ్డగా మారింది క్రియల వల్ల. క్రియల వల్ల. నీతిగా ఉంటే అయిపోవు, దుష్టు క్రియలు ఎందుకు మారిపోయినాయి? కింది వచనం చూడాను. జనుల పక్షమున నాబోతు మీద సాక్ష్యము పలుకగా వారు పట్టణం బయటికి అతన్ని తీసుకొని పోయి, ఏంది ఒక్కటా రెండండి, ఇశ్రాయేలు జనం ఏం చేసిరు? అందరూ ఈ పట్టణం అవతలకి ఈడ్చుకొని పోయి పాతం. నోట్లే నాలుకలేని అంటారుగా పాపం. అందరూ ఒకటైపోతే ఒక్కడి మాట నెగుతుందండి? రాజు మాట, అక్కడ సాక్షుల మాట. ఏమైపోయిందండి? ఈడ్చుకపోయి ప్రతి ఒక్కరిని, అందరిని ఏం చేసింది? ఒక నీతిమంతుని రక్తాన్ని బయటికి చిందించింది ఎవరు? అందరూ పాల్గొన్నారండి, అందరు కొట్టి చంపేసిరండి. ఒక్కడు అతనికి సపోర్ట్ లేడు, ఒక్కడు లేడు. నీ పక్షాన వాడు లేకుండొచ్చు, నీకు దేవుడు ఉన్నాడు. గమనించాలి. ఎవరు పట్టించుకున్న నాదులే లేడు నాబోతుకు, కానీ దేవుడు ఇన్వాల్వ్ అయిండు. దేవుని పక్షంగా ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? ఏలియా, ప్రవక్త అయిన ఏలియా. దేవుని వాక్ అతనికి వచ్చేసింది. అతడు ఇక్కడ ఉన్న ఈ 12 గోత్రాలు మొత్తం ఒకటైపోయారు. మొత్తం ఆడు చెప్పుడు అవి నిజమా కాదని చెప్పలే. అతనితో బతికిన వాళ్ళు లేరా? నాబోతు ఇలా అనేటోడు కాదయ్యా, ఇతడు ఆజ్ఞలు పాటించేవాడు, మంచివాడని ఒక్కడు చెప్పలేకపోయినందుకు అందరూ ముక్త కంఠంతో వాళ్ళు చెప్పిన పనికిమాలిన సాక్ష్యాన్ని నమ్మారు తప్ప నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట ఏం చేసిరి దుర్మార్గులందరూ కలిసి? ఏం చేసిరండి? చంపమని చెప్తుందా? ప్రేమించమని చెప్తుందా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాటను పక్కకు పెట్టేసిరు. అవసరమైంది అదే అంటారు ఈ దొంగలందరూ. అవసరమైంది మాత్రం తీసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారు. అవసరం పాటించవలసింది పక్కకు పెట్టి పాటించకూడనిది పాటిస్తారు. చూడండి, మా ఒక్కరికి నోట్ల నాలుక లేదండి. నాబోతు మా మధ్యనే బతికిండు, చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రాన్ని విన్నాడు, చక్కగా బతికినాడు. హే అలా అనడాయా? రాజుని ఎందుకు దూషిస్తాడు?
లేదు అలా అనడు అని ఒక్కడైనా మాట్లాడిండో. పట్టణం నుంచి వాళ్ళు ఈడ్చుకొని పోతున్నారు మొత్తం. పట్టణం నుంచి వాళ్ళు ఈడ్చుకొని పోయి తలా ఒక రాయితో కొడితే ఎలా ఉంటాడండి మనిషి? ఎలా ఉంటాడు? అలాంటోడు ఇశ్రాయేలును ప్రభువా క్షమించంటాడా? ఇశ్రాయేలు మొత్తం మంచోళ్ళు క్షమించమంటాడా? కయ్యేను అంటే యెబేలు రక్తం క్షమించింది అని చెప్తున్న ఈ బోధకులు కొంతమంది సెలబ్రిటీ బోధకులు అని చెప్పుకుంటున్న ఈ పనికిమాలిన వాదన తీసుకొచ్చి క్షమాపణ యేసుక్రీస్తుతో మాత్రమే భూమి మీద క్షమాపణ ఆరంభమైంది. ప్రపంచానికి క్షమాభిక్ష పెట్టింది నిలువెత్తి నిదర్శనంగా యేసుక్రీస్తే. ఈ యేసుక్రీస్తు కంటే ముందుగాలు యెబేలు చెప్తే యెబేలు గొప్పోడైతే తప్ప యేసుక్రీస్తు ఎంత గొప్పోడైతాడు? ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడు ఈయన ఏమన్నాడు? ఏం మొర పెట్టిండో తెలియదు. ఇక్కడ మొర గురించి ఏం చెప్పలే. ఈయనను కొట్టేసి చంపేసిరు. ఎవరు? ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు? పట్టణ అవతలు తీసుకొని పోయి ముక్త కంఠంతో మనిషికో రాయేసి చంపేసారు. చంపేసే వరకు ఎవరు రియాక్ట్ అయ్యారు? మనుషులందరూ ఒక పక్షంగా ఉన్నారు. దేవుని పక్షంగా ఎలా ఉన్నాడు? ఒక ఆయన ఉన్నాడు, ఏలియా అని. ఆ ఏలియా గారు ఏం చెప్తున్నాడు చూడండి. ఇక ఆ దేవుని వాక్కు ప్రత్యక్షమై 14వ వచనం చదువుదాం. 14వ వచనం చదువుదాం. నాబోతు రాళ్ళ దెబ్బల చేత మరణమాయనని వారు యెజబేలునకు వర్తమానము పంపగా నాబోతు రాళ్ళ దెబ్బల చేత మరణమాయనని యెజబేలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయాను గనుక. ఇక చూడు కోరిక చూడు దౌర్భాగ్యమైన కోరికలు ఉంటాయి. నువ్వు లేచి ఇశ్రాయేలైన నాబోతు క్రయమునకు ఇస్తానన్నావు. నువ్వు అలాగనే ఒక స్థలానికి స్థలం ఇస్తానన్నావు. ఇయ్యనొల్లక పోయిండు కదా, ఆడు లేకుండా నేను అడ్డు దొరికించి తెలుసా? సాటి అయిన సహాయం చెప్తుంది. నువ్వులే, నీకు ఈయనన్నాడు కదా, నేను అమలు చేసిన. రాజుగా ఉండి నీ వల్ల గాంధీ, రాణిగా ఉండి నేను అమలు జరిపిన. తెలుసా? సంతోషించు, భోజనం చేయి, ఆక్రమించుకో. మంచి సలహాలు చెప్పే భార్యలు లేకపోయినా కూడా కుటుంబం నాశనం అయిపోయింది. తెలుసా? ఒకవేళ మంచి సలహాలు భార్య భర్తకు చెప్పినా పాటించకపోయినా కూడా కుటుంబం నాశనం అయిపోయింది. కొంతమంది భర్తలు ఉంటారు మూర్ఖులు, వినరు. భార్యను మొత్తం కాళ్ళ కింద చెప్పులాగా చూస్తారు. అలాంటి వాడు దరిద్రంగా ఇంకా కుటుంబం నాశనం చేసుకుని తప్ప ఆనందం ఉండదు. కొంతమంది మంచి భార్యలు ఉండి సలహాలు మంచిగా ఇచ్చినా అనుకో, చక్కగా మా సలహాలు తీసుకుంటే బాగానే ఉంటుంది. నువ్వు నాకు చెప్పాలా? నువ్వు అవసరం లేదు. భార్య ఏం దొరికినా భర్త మేలే కోరుకుంటుంది. ఎప్పుడు నాశనం కావాలని ఎవరు కోరుకుంటారండి? ఎవరు కోరుకుంటారు? మీరు గమనించండి. కుటుంబాల్లో ఈ వ్యత్యాసాలు ఉన్నాయి. మీరు గమనించండి. మంచి సలహా ఇచ్చినా కూడా భార్య మాట అసలు తీసుకోరు. అవసరమని కూడా భార్య మీద పై చేయి సాధించుకోవడానికి ప్రతిదీ భార్యలో ఉన్నది తప్పులు ఎతికి తప్పులు ఏం చేస్తారు? తవ్వుతూ ఉంటారు. అది కాదయ్యా, యేసుక్రీస్తు నేర్పింది అదే. అది కలంకమైన ముడతాయని లేకుండా సంఘానితో పోల్చిండు. భార్యాభర్తల బంధం అంటే ఆ బంధం గురించి వివరించలేనంత గొప్పదండి. తెలుసా? దానికి కలంకము ముడత ఏదైనా లేకుండా కడిగేసి తుడిచేసింది, మొత్తం ప్రాణం పెట్టాడు. భర్త భార్యల మధ్య ఉన్న బంధం క్రీస్తుకు సంఘానికి ఉన్న బంధం పెట్టిండు. నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది? దాన్ని పాడు చేసుకునే వాళ్ళే ఉండు తప్ప. మీరు గమనించండి, మీరు ఆలోచించండి. మంచిగా రాళ్లతో దెబ్బలతో చచ్చిపోయిందని విని వర్తమానం పంపిర్రు. అమ్మటే విన్నది సంతోషించు. నీకు క్రయముకునవు అంటే క్రయధనముకు ఇస్తానన్నావు, ఇయ్యలే. స్థలానికి స్థలం ఇస్తానన్నావు, ఇయ్యలే. అలాంటోడు సజీవుడిగా లేడు, చంపేసిన, చచ్చిపోయినాడు. మన చేతులకు మట్టి అంటకుంటే ఏం పెట్టింది ఎరికైనా? మీరు పాటిస్తున్న ధర్మశాస్త్రాన్ని మీ ప్రజలతోనే అమలు జరిపించి నేనేం చేసిన? సాధించేసిన, గెలిచేసిన. మీరు గమనించండి. సాధించేసిన ఎవరితోని? ధర్మశాస్త్రం ప్రకారం. అందుకనే దేవునికి ఏమొచ్చింది ఇక్కడ? నేను పెట్టిన ధర్మశాస్త్రాన్ని ఏంటి మీ ఆత్మీయ జీవితాలకు ఉపయోగంగా నువ్వు ఉపయోగించుకోవాలి తప్ప నీ శరీరంలో పుట్టే నీ పగలకు, నీ ప్రతీకారాలకు నా వాక్యాన్నే మీరు ఆస్పదం చేసుకొని మంచిగా దాన్ని వినియోగించుకుంటే నీలాంటి కుటుంబమే ఉండడానికి వీల్లేదు. భయంకరమైన నిర్ణయం తీసుకున్నాం. ఇక నీ కుటుంబంలో మీ గర్భాన పుట్టిన పిల్లలు కానీ మీ అవశేషాలు కూడా మీకు భూమి మీద ఉండడానికి లేదు.
ఒకడు ఉండేనాట, ఆహాబు కుటుంబం ఉండేనాట, యెజెబెల్ అనేది ఒకటి ఉండేనాట. వాని వారసులు మాత్రం ఏ ఒక్కడు లేకుండా భూమి మీద నుండి మొత్తం కొట్టివేయబడినంటే మీరు ఆలోచించండి, మీరు గమనించండి. పాటించకపోతే ఏమైపోద్ది? బ్రతుకులు మార్చుకోకపోతే ఏంటి? పాత నిబంధనలు హెచ్చరికలుగా చెప్తుండండి, హెచ్చరికలుగా. చచ్చిపోయిండు, సంతోషించు, ఎంత ఆనందంతో చెప్తుందో చూడండి. 15వ వచనం కిందలో అయినా, నాబోతు సజీవుడు వాడతడు చనిపోయిను గనుక నీవు లేచి యెజ్రెయేలైన నాబోతును ఏంటంటే క్రయమునకును నీకు ఇయ్యనొల్లక పోయను, అతని ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనుమని ఆహాబుతో చెప్పగా, నాబోతు చనిపోయానని ఆహాబు విని లేచి ఇజ్రాయేలైన నాబోతు ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొని పోయాను. అబ్బా చూడండి, అయ్యో అతను చంపొద్దని ఆ వాక్యంలో ఉంది. నిష్కారణంగా చంపిండా, నిష్కారణంగా చంపేసిండు. అవసరం లేదనుకోండు, ఎమ్మటే లేచి ఏం చేసిండు? ఆనందంగా పోయిండు దాన్ని ఆక్రమించుకోడా. అప్పుడు దేవుడు చర్యలోకి వచ్చేసింది చూడండి. దేవుడు వచ్చిండు 17వ వచనం. అప్పుడు యెహోవాకు సిత్పీసుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇజ్రాయేల్ రాజైన ఆహాబుకు ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీన పరుచుకొని పోచున్నాడు. నీవు అతను చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీన పరుచుకున్న వలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు ఏమని చెప్పిండు ఇక్కడ మొరానున్నది ఏమిటి? మన మణిపూర్ విషయంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఎవరు కేసు పెట్టకపోయినా వైఫై కానీ ఇంటర్నెట్ కనెక్షన్ మొత్తం ఆపేసిండు. మొత్తం 2 నెలలు 3 నెలలకు బయటపడేది. మనందరికీ తెలుసు. ఏది? మణిపూర్ భయంకరమైన దుర్ఘటన ఏంటి? నాగాలు ఉన్నారు అక్కడ, మైతీలు, నాగాలు, కుక్కీలు, ఈ 3 జాతుల వాళ్ళు ఉన్నారు. ఈ 3 జాతుల్లో ఒక భయంకరమైన ఈ కుక్కీలు అనేవారు క్రైస్తవుకు సంబంధించిన వాళ్ళు, దేవుని నమ్ముకున్న వాళ్ళు. నాగాలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మైతీలు హిందువుకు ఎక్కువ ఉన్నది. ఈ మైతీల్లో కూడా ఖచ్చితంగా, నాగాల్లో కూడా క్రైస్తవులు అయిన వారు కొంతమంది ఉన్నారు. మైతీలు అనే వాళ్ళు ఎక్కువ హిందూ భావజావాలను కలిగిన వాళ్ళు మొత్తం. ఈ కుక్కీలను, మైతీల్లో ఉన్న కొంతమందిని కూడా, ఆ క్రైస్తవులు అయిన వారిని కూడా ఈ 3 ఈ జాతుల ఈ వర్గపోరు భూమి మీద అది కావాలని అనేకమైన ఈ కొండ ప్రాంతాల్లో మైనింగు, గ్రనేటు మైనింగ్ ఉన్నది. అది మొత్తం ఆక్రమించుకుంటే కథం అయిపోద్ది. వీళ్ళందరిని ఎలగొట్టాలి. ఈ ఏదైతే క్రైస్తవ మతం అని ఆచరిస్తున్నారో వీళ్ళ జాతులనే మొత్తం భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టాలని ప్రభుత్వమే పన్నాగం బండి మొత్తం కత్తులను ఇచ్చి స్త్రీలను కూడా వస్త్రహీనులుగా మార్చేసి భయంకరంగా వాళ్ళను చంపుకుంటూ అత్యాచారాలు చేస్తూ మానవమే సృష్టించింది. మొత్తం భయంకరంగా ప్రభుత్వమే అండదండలతో ఉంటే ధనమాన ప్రాణాలు కాపాడేది ప్రభుత్వమే. వాళ్ళే మొత్తం ప్రజల్లో వదిలిపెడితే ఇక వాళ్ళకు నాదుడెవరు? అందుకనే ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్తగా కవర్ చేసుకోరు. కానీ పాపం అనేది పరిపక్వమయ్యి ఉండదు. ఖచ్చితంగా దేవుడు ప్రపంచానికి చూపించిండు. అందుకనే సుప్రీంకోర్టే దాన్ని సుమోటోగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఖచ్చితంగా దానికి ఎందుకు జరిగింది, మీరు ఎందుకు ఆపలేకపోయారు, దాని మీద సమాధానం చెప్పమని ఖచ్చితంగా మొట్టికాయలు వేసే వరకు అప్పుడు వాళ్ళందరూ చెప్పారు. ఇంకా అది నడుస్తూనే ఉంది. మీరు గమనించండి, ఈ నాబోతు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందరూ ఒకటి అయిపోయారండి. ఒక్కళ్ళాడు ఆయన పక్షంగా. దేవుడు ఖచ్చితంగా విన్నాడు, తీసుకున్నాడు. శక్తియుడైన ఈయన దగ్గరికి వెళ్ళిపోయాడు. ఏలియా దగ్గరికి వాక్ వచ్చింది, నువ్వు వెళ్ళు, ఎక్కడైతే కుక్కలు నాబోతు రక్తం తాగినావు అతని రక్తం కూడా అక్కడే ఏ షోమ్రోనులో ఎక్కడైతే కొట్టించి చంపేసిండో, ఎక్కడైతే చిందింపబడిందో ఒక నీతిమంతుని రక్తము. అతడు మంచివాడు, ధర్మశాస్త్రం తెలిసినవాడు, గొప్పగా బతికినవాడు.
అదే నేను ఏ దానికైతే ధర్మశాస్త్రం మీ జీవితాలను దిద్దుకోవడానికి ఇచ్చానో అదే ధర్మశాస్త్రం అడ్డు పెట్టుకొని మీ శారీరక క్రియలకు హేతువు చేసుకొని ఒక నీతిమంతుని చంపించారు. నేను మిమ్మల్ని వదిలిపెడితే మీరేం చేశారు? ధర్మశాస్త్రానికి మీరు ఏం చేశారు? వ్యతిరేకంగా వీళ్ళు చేసుకున్నారు. అందుకనే ఏముంది ఎరికేనా? ధర్మశాస్త్రం ఎలా ఉంటుంది ఎరికేనా? పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. వీళ్ళు ఎలాంటి పాపం చేసి ఎరికేనా? పాప క్షమాపణ లేని పాపం చేసి. ఎందుకు? ధర్మశాస్త్రం దేని వల్ల పలకబడింది? పరిశుద్ధాత్మ వల్ల. దేనికి ఇచ్చిండు ధర్మశాస్త్రము? మానవ జీవితాలకు ప్రయోజనకరంగా ఇచ్చిండు. మనిషిని ఊహను బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించాలి చదివేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రాన్ని ఏమిచ్చిండు? మనుషులందరి ప్రయోజన నిమిత్తం. ఆ ధర్మశాస్త్రాన్ని ఏం చేశారు? వీళ్ళ స్వప్రయోజనానికి వినియోగించుకొని దేవుని ఆజ్ఞలు పట్టకు పెట్టుకొని ఒక నీతిమంతుని చంపించారు. దానికి ఏమైపోయింది? నీలాంటి వాడు నీ స్వప్రయోజనానికి ధర్మశాస్త్రాన్ని వినియోగించుకొని నీవు నీ కుటుంబంలో నీకు పుట్టిన ఏ గర్భఫలంలో ఏ ఒక్కడు కూడా ఉండడానికి వీలు లేదని ఒక బలమైన కారణం తీర్మానం తీసుకున్నట్టుగా ఇది చదివేటప్పుడు నాకు అదా అనిపించింది. ఇంత భయంకరంగా నిర్ణయం ఎందుకు వచ్చింది? దేవుడు ఎందుకు తీసుకున్నాడు అంటే ఖచ్చితంగా నీవు ఏం చేస్తున్నావో తండ్రి ఏమి చేయ చూసినో కుమారులు అయ్యే చేస్తారు. ఖచ్చితంగా మీ కడుపున ఏంటి మంచి దానిలోంచి చెడ్డది మీరందరూ ఏంటరికైనా మంచిగా ఉన్నవారిన సైతము అపరాధులుగా మార్చేసి రాళ్ళిచ్చి అతన్ని నీతిమంతుని చంపించేటట్టుగా అందరినీ ప్రేరేపించి ఏదైతే నా ధర్మశాస్త్రం ఇచ్చానో దాని ప్రకారంగా మీరు ఏం చేశారు? వాక్యాన్ని మొత్తం మీరు మీ స్వప్రయోజనానికి మలుచుకొని దేవుని ఇచ్చిన ప్రయోజనకరమైన దేవుని ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మీరు పాపం చేసిరు కనుక రక్తాపరాధులు అయిపోయారండి. మొత్తం దానికి అపరాధం ఏం దొరికినా భయంకరమైన మూల్యం చెల్లించేశారండి. ఏంటి? నీ కుటుంబమే ఉండదు అంటాడు. కిందికి పోయి అధ్యాయం మొత్తం మీరు చదవండి. దేవుడు చెప్తాడు ఇక నీకు ఉండదని. అక్కడ చెప్తుంటాడు 18 వచనంలో, నీవు లేచి షోమ్రోలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబు ఎదుర్కొనుము, బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనపరచుకొనెను. నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా నీవు దీన్ని స్వాధీనపరచుకునవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా ఈడేమనుకోండు అంత అయిపోయింది, ఎవడు మాట్లాడు నాకేంటిగా సంతోషించిందండి. కానీ దేవుడు చర్య తీసుకుంటు. దేవుడు ఉంటాడండి. ప్రతి బీదవాని పక్షాన దేవుడు ఉంటాడు. నువ్వు మొరపెట్టి నువ్వు గొప్పగా బతుకు. లోకమంతా చట్టమంతా ఒకటైపోయినా దేవుని మీద ఆధారపడి బతుకు. దేవుడు తోడుగా ఉంటాడు. తెలుసా? దేవుడు కలగ చేసుకుంటే భూమి మీద ఎవడు ఉంటాడు. కానీ చట్టాలు వస్తున్నాయి. మన వాళ్ళు కూడా ఏమంటారు ఇకనా దేవుని మీద ఆధారపడకుండా వీళ్ళు ఇట్టంటారు వాళ్ళు అట్టంటారు, సువార్తకు ఆటంకం అయిపోతుంది, మన కేసులు పెడదాం, మనం ఇది చేద్దాం. ఎవరి దగ్గర పోయే అవసరం లేదండి. దేవుని మీద నువ్వు ఆనుకొని బతికే చాలు. నాబోతు చచ్చిపోయాడు. కానీ నాబోతు పక్షంగా ఎవరు వచ్చి నిలబడ్డారు? అక్కడ ప్రవక్తను పంపిండు. ఏమని? నీతిమంతుడు. ఎప్పుడైతే అన్యాయం పెచ్చరిల్లిపోద్దో ఏం చేస్తాడు? ప్రవక్తను పంపుతాడు. దేవుడు ఎమ్మట చర్యలు తీసుకుంటాడు. కింది వచనం 19వ వచనం కింది వచనం, నీవు నాబోతును చంపి యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తం నాకెనో ఆ స్థలమందే కుక్కలు నాకునని ఎవరితో చెప్పిండు? ఏలియా వెళ్ళిపోయి ఆహాబ్తో చెప్పిండు. ఆహాబ్ ఏమంటాడు చూడండి, రియాక్ట్ అయ్యిండిగా. 20వ వచనం, అంతటా ఆహాబు ఏలియాను చూచి మంచోడా పగవాడా? నీతిమంతుడిగా ఎవరన్నా మంచిగా బతుకుండంటే వీడు పగోడైపోతాడు. నా పగవాడంటే ఏమన్నాడు ఈయన? పగోడా. మంచిగా చెప్తే పగోడా అండి, మంచి మాటలు చెప్తే పగోడా. అంతేనండి, సమాజం అలాగనే భావిస్తుంది. మంచి మాటలు చెప్పి యథార్థంగా నేను ఖండించడం నీకు ఇష్టం ఉండదు, వాడు పగోడైపోతాడు. అందుకనే బైబిల్లో కూడా ఉంది ఏకనా, మేలుగోర స్నేహితుడు గాయములు రేపుడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. ముద్దులు పెట్టుకొని లోకం నమ్ముతుంది, గాయపరిచి నిన్ను సరిచేసి పరలోకం నడిపించడానికి నువ్వు వ్యతిరేకం అయిపోతావు. అంతేనా? సమాజం మొత్తం అలాగనే ఉందండి. తెలుసా? సమాజం మొత్తం అలాగనే. బైబిల్లో ఊరికే రాపేయలే.
హెచ్చరికలు అంటే మనకి ఇష్టం ఉండదు తెలుసా. హెచ్చరికలు ఉంటేనే బాధపడితే తప్ప బోధపడదు. కఠినంగానే ఉంటాయి, నీకు హెచ్చరించలే ఉంటాయి, ఖచ్చితంగా నీకు ఖండింపులే ఉంటాయి. దేవుని మనసు అదే, నిన్ను హెచ్చరించి నిన్ను గద్దించి నిన్ను మంచిగా పరిపూర్ణుడిగా మార్చుకొని పరలోకం చేర్చుకోవాలన్నా తండ్రి మనసు. మరి ఎప్పుడు అర్థం చేసుకుంటాం? పోతూనే ఉన్నాయి, నెలలు సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, నెత్తి మీదకి వస్తూనే ఉన్నాయి, ఏళ్ళు వయసు మీద పడుతూనే ఉంది, ఇంకా మారకుండా చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతుంది. ఈ జీవితం ఇచ్చింది దేవుడు అందుకు కాదు కదా. మన బ్రతుకులు ఉన్నతంగా తీర్చిదిద్దబడాలి. భూమి మీదనే కదులుతున్న ఆకారంలో ఉండగానే భూమి మీదనే తీర్చిదిద్దపడాలి. ఎక్కడ దిద్దుకుంటారు, ఎక్కడ ఉంటున్నారు. వాక్యం ధ్యానిస్తుంటే మీరు గమనించండి ప్రియులారా, దేవుని మనసు అర్థం కావాలి. దేవుడు అనుకున్న ప్రణాళిక, ఆయన ఉద్దేశము, ఆయన సంకల్పం చాలా గొప్పది. అది ఎప్పుడు అర్థమైతే ఉద్దేశము సంకల్పం మారు మనసు పాపక్షమాపణ పొందుకున్న వారికి అర్థమైంది. అలా పొందుకోకుండా నువ్వు ఎప్పుడు ఎన్నిసార్లు చదువు, ఎన్నిసార్లు మనం చర్చుకోవచ్చు, ఎన్నిసార్లు బలలో పాల్గొను, నీకు బైబిల్ అస్సలు అర్థం కాదు. ఎందుకంటే ఇది మనిషి జ్ఞానమా అర్థం కావడానికి? దేవుడు అండి, పరిశుద్ధాత్మ అండి. నేను పరిశుద్ధై ఉన్న ప్రకారంగా మీరు పరిశుద్ధులై ఉండమని చెప్పాడండి. అపవిత్రులకు దేవుని వాక్యం అర్థం కాదండి. చాలామంది అపవిత్రులకు సవాల్, మేము వాక్యం ప్రకటిస్తాం, సమాధానం పనికి మాలోళ్ళు అండి. వాళ్ళకెందుకు మనం చెప్పాలి? ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతోనే చూసుకోవాలి. పరిశుద్ధులకు మాత్రమే అర్థమైపోతాయి. పనికి మాలిన ప్రతి చెత్త పెట్టుకొని వాక్యం చదివితే ఎవరికి అర్థం కాదు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మారు మనసు రూపాంతరంలోకి రావాలి. నవీన స్వభావం ధరించుకోవాలి. క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి. నువ్వు నూతనంగా మారినంత వరకు నీకు బైబిల్ అస్సలు అర్థం కాదు. మీరు గమనించండి. దేవుని మాట చాలా జాగ్రత్తగా వినాలి. కళ్ళలోనే దుర్మార్గత దాగి ఉంది. కళ్ళతో చూశాడు, కళ్ళతోనే మొత్తం ఇదైపోయాడు. కళ్ళతో మొత్తం ఇదైపోయాడు. ఆ కళ్ళలో ఏంటి? ప్రేమ లేదు, క్షమ లేదు. అయ్యో చచ్చిపోయినా అనుకుంటలేడు, అయ్యో నా సహోదరుడు చచ్చిపోయినా అంటలేదు. మరి కోరిక ఆలోచన చూడాలి, స్వాధీనపరచుకోదని ప్రాణంతో లేడంగానే పరుగుని వెళ్ళిపోతుంది తప్ప అయ్యో సాటి సహోదరుడు ఎలా చచ్చిపోయాడు అప్పటి కూడా మనకి పశ్చాత్తాపం చూడండి. దౌర్భాగ్యుడికి ఉందా పశ్చాత్తాపం? ఉందా? ఉరికి నేను పోయి తీసుకుంటే అయిపోయింది, నాకు అడ్డు అదుపు లేదు, నేను డబ్బులకు ఏమన్నా ఇచ్చలేదు అన్నడా? లేదు. కింది వచనం ముగించుకుందాం. కింది వచనం చూడండి. నా పగవాడా అంటాడు చూడండి. 20వ వచనం. అంతటా ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కబడితినా పలకగా ఏలియా ఇట్లా నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు. అబ్బా, నిన్ను నువ్వే దేనిక పాపానికి అమ్ముకున్నావు రా భ్రష్టుడా నువ్వు అంటున్నావు. నిన్ను నువ్వే అమ్ముకో. ఒకడు దేని చేత జయింపబడతాడో దానికి దాసుడైపోతాడు. నీ శరీరానికి నువ్వు అమ్మపడ్డావు, నీ పాపానికి, నీ శరీరంలో పుట్టే కోరికలకు నువ్వు అమ్మపడ్డావు. దానికి ఫలితం ఏం దొరికేనా? నువ్వు ఉండవిగా అయిపోయినావు అన్నాడు. కింది వచ్చాను, నిన్ను నువ్వే అమ్ముకుంటేవి, నీ చేతిలో నువ్వే చిక్కబడితివి. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చాను, నేను నీ మీదకి అపాయం రప్పించదను, నీ సంతతి వారిని నాశనం చేసే. ఎందుకు? రక్తపరాధానికి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, నీ కుటుంబమే కాదు, మనుషుల ఇశ్రాయేల్లో ఉన్న వాళ్ళందరినీ ఆరాధించి గొప్పగా దేవుల్లో ఉన్న వారందరినీ సైతం మీరేం చేశారు? భ్రష్టులుగా మార్చేశారు. అందరి ఈ నీతిమంతుని రక్తములో అపరాధులు అయితే చేశారు. నిరపరాధులను తీసుకొచ్చి అపరాధులుగా మార్చిరు మీరు. ఆ ఘనత మీకే దక్కింది కనుక మీరే ఒక్కరు ఉండడానికి వీల్లేదు. అలుపులేమి గనులేమి ఇశ్రాయేలు వారిలో ఏమంటాడు? ఆహాబు పక్షంగా ఎవరు లేకుండా పురుషులందరినీ ఏం చేస్తాడా? నిర్మూలన చేతును. ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు. చూడండి, ఇశ్రాయేలు అందరూ పాపం చేయడానికి ఎవర్రా కారణం అంటే ఎవరు? నీవు కారణమైతివి. నీవు నాకు కోపం పుట్టించావు, నువ్వు పరిపాలన చేయమని ఇచ్చిన నీకు రాజ్యాధికారం. మనుషులందరూ అపరాధంలో పడటానికి కాదు, వాళ్ళని సరిదిద్ది వాళ్ళని వాక్య ప్రకారం ఉండు, దేవుని సంకల్పం ఇయ్యి, దేవుని గొప్ప కార్యములు ఇయ్యి అని నువ్వేం చేయాలి? సరి అయిన దారిలో నడిపించేవాడు కావాలి నాయకుడు. వీడే భ్రష్టుడు అయిపోతే, వీడే పాప అయిపోతే మనుషులందరూ ఏమైపోతారు? ఆజ్ఞలు లేకుంటే, కట్టు లేకుంటే జనులు ఏమైపోతారు? తొట్టిల్లిపోతారు.
కట్టు లేక జనులు తొట్టిల్లిపోదురు. నువ్వు కట్టలను పాటించినవా? నీ బ్రతుకుల్లో నువ్వు పాటించలేదు, దాని ప్రకారం నువ్వు బతకలేదు, అందరినీ మొత్తం భయంకరంగా మార్చిన వారను. ఇక నీది ఉన్నది ధీర్య. దేవుడు తీసుకున్న బహుచర్య క్రైస్తవులు కూడా అదే. మీరు గమనించండి. కింది వచనం, నేబాతు కుమారుడైన మేబాతు కుమారుడైన యెరోబాము కుటుంబమును, యెరోబాము కుటుంబమును, అహియా కుమారుడైన బయెషా కుటుంబమును, చాలా ఎక్కువైతుంది. 27వ వచనం చూడండి. 27వ వచనం. ఎందుకంటే ఆయన వస్త్రములు చింపుకుంటాడు అక్కడ, వస్త్రములు ప్రార్థన చేసుకుంటాడు. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనబట్ట కట్టుకొని ఉపవాసం ఉండని, గోనబట్ట మీద పండు వ్యాకుల పడుచుండగా మళ్ళా కనికరం చూపుతున్నా తండ్రి. యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తింప చూస్తావా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమందు. నేను పెట్టిన టైం, దేవుడు ఇచ్చిన మాట ఇచ్చిన దేవుడు ఏం చేస్తాడు? పోతాడు. అతని కాలమందు అతని కళ్ళతో చూడు, అందరు చచ్చిపోగా. అతని కుమారుల కాలమందు అతని కుటుంబం మీదకి అయిపోయి అతని కాలమందు బట్టలు చింపుకొని ఏడ్చిండట, గోనబట్ట మీద పట్టుకొని వ్యాకుల పడ్డాడు. అయ్యో అని గుర్తు చేసుకుండు. నేను అప్పటి పశ్చాత్తాపడితే ఏంటి? అందుకే దీన్ని ఏమంటారు ఇక్కడ, చేతులు కాలినాక ఆకులు పట్టుకునేది ఎందుకు బాబు అంటారు. చేతులు కాలినాక ఆకులు పట్టుకునేందుకు? ఆ జాకెందుకు? నువ్వు ఎందుకు దుష్టమైన చూపు చూతివి? ఆ చూపుకు రమ్యంగా ఎందుకు చూసినావు? మొత్తం అది కావాలని ఎందుకు కోరుకున్నావు? నిన్ను ఎంత భ్రష్టునిగా మార్చేసి చూసినా ఆ పాపం వచ్చి నీ హృదయంలో చోటు మంచిగా కూర్చుంది, పొదిగింది, పిల్లలు పెట్టింది, అయిపోయింది. అందుకని ఏమైపోయింది? మొత్తం కుటుంబమే తీసేస్తా అన్నాడు.